హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం మరో క్రొత్త రచనను ఆస్వాదించబోతున్నాం. అది శరత్చంద్ర చటోపాధ్యాయ బ్రాహ్మణ పిల్ల. ఇది చాలా ఆసక్తికరమైన రచన. ఈ రచన ద్వారా 100-150 ఏళ్ల నాటి బెంగాలీ బ్రాహ్మణ సమాజంలోని దురాచారాలు, స్త్రీల అణిచివేత, పెత్తందార్ల అవధులు లేని అధికార దుర్వినియోగాలు, దురన్యాయాలు, దురాగతాలు, వారి పెత్తనం క్రింద అణగారిపోయిన స్త్రీల ఆక్రోశాలు, దురవస్థలు, ఇవన్నీ ఎన్నెన్నో వేదనామయ గాథల్ని చూస్తాం. అసలైతే ఈ బ్రాహ్మణ పిల్ల మొదటి భాగం దాదాపు 6-7 నెలల క్రితం రిలీజ్ అయ్యింది. ఏదో ఒక తెలిసి తెలియని పని వల్ల ప్లేలిస్టులో 2 సార్లుగా వచ్చిన బ్రాహ్మణ పిల్ల మొదటి భాగం ఒక్క వీడియో కాపీని తొలగించాలని చూస్తే మొత్తం అది యూట్యూబ్ నుండే మాయమైపోయింది, 5,000 వాచ్ అవర్స్తో సహా. ఇది జరిగి దాదాపు 4 నెలలు కావస్తుంది. ఇదిగో దాన్ని రీప్లేస్ చేయటానికి ఇంత సమయం పట్టింది. కరువులో అధిక మాసం అంటే ఇదేనేమో అనుకున్నా. సరే, ఇక కథలోకి, బ్రాహ్మణ పిల్ల మొదటి భాగంలోకి. బ్రాహ్మణ పిల్ల. ఊరంతా తిరిగి తిరిగి 3 జాములప్పుడు రాసమణి ఇంటికి బయలుదేరింది. ఆమె ముందు 10-12 ఏళ్ల మనవరాలు నడుస్తోంది. ఆ పల్లెటూరి ఇరుకు సందులో ఒకవైపున కట్టేసి ఉన్న మేకపిల్ల మరొక వైపుకు పోయి పడుకొని నిద్రపోతోంది. దాని మీద దృష్టి పడగానే రాసమణి బిగ్గరగా, "హొసే, ఆ తాడు దాటబోకు, దాటావు. కళ్ళు ఆకాశాన పెట్టుకుని నడుస్తున్నావా ఏమి పాపిష్టిదానా? అలా కట్టేసి ఉంచిన మేకపిల్ల కళ్ళకు కనిపించటంలా" అని అరిచింది. "మేకపిల్ల నిద్రవుతుంది నాయనమ్మ" అన్నది మనమరాలు. "అయితే ఇంకా దోషం లేదా? ఈ మంగళవార పూట నువ్వు చక్కగా కట్టుతాడు దాటావా? దాటితే ఏమవుతుంది నాయనమ్మ?" "యామవుతుందా, దౌర్భాగ్యురాల! బ్రాహ్మలింట పుట్టిన 10-12 ఏళ్ల ఆడమొద్దువి. మేక కట్టుతాడు దాటకూడదని ఆ మాత్రం తెలియదు. ఏమవుతుంది అని మళ్ళీ అడుగుతున్నావా? అడ్డమైన వాళ్ళు మేకల్ని మేపుకోవాలని యావతో ఎక్కడ పడితే అక్కడ వాటిని కట్టేయటం మూలంగా నలుగురు దారిని నడవటం మహా ఇబ్బంది అయిపోతుంది. మంగళవారం మధ్యాహ్న పూట ఈ కుర్రది మేక కట్టుతాడు దాటింది. ఎంచేత దారికి అడ్డంగా మేకల్ని ఎందుకు కట్టేయాలి? వాళ్ళకు మాత్రం పిల్లా జల్లా లేరా అని అడుగుతా. ఏమైనా మంచి చెడు అవుతుందని వాళ్ళకి ఆ మాత్రం తెలియదు." హఠాత్తుగా ఆమె దృష్టి 12-13 ఏళ్ల యానాది పిల్ల మీద పడింది. అది భయంతో గాభరా పడుతూ తన మేకపిల్లను అక్కడి నుండి తీసుకువెళ్ళడానికి వస్తోంది. అప్పుడు ఆమె ఎదుటలేని వాళ్ళని వదిలిపెట్టి ఎదురుగా వస్తున్న దీని మీద పడి తీక్షణమైన కంఠంతో, "నువ్వెవత్తివే పాడుపీనుగా? బొత్తిగా రాచుకునే పోతున్నావే. నీకు కళ్ళు చెవులు లేవా ఏమే? కనిపించడంలే? నీ చెంగు కాస్త పిల్లదానికేసి కొట్టావు" అన్నది. ఆ పిల్లది భయంతో, "లేదండి అవ్వగారు, నేను యువతల నుంచి వస్తున్నాను" అన్నది. రాసమణి తన ముఖాన్ని అతి వికారంగా పెట్టి, "అవతల నుంచి వెళ్తున్నావా? నీకు అవతల నుంచి వెళ్లాల్సిన అవసరం ఏముందే? ఈ మేకపిల్ల నీదేననుకుంటా. నీ కులమేమిటి అసలు?" అన్నది. "మేము యానాది వాళ్ళం అవ్వగారు." "ఊహూ, అలాగా? ఈ వేళగాని వేళ నువ్వు మా పిల్లను తాకి స్నానం చేయిస్తావా?" "అది నన్ను తాకలేదు నాయనమ్మ" అంది మనమరాలు. రాసమణి గద్దిస్తూ, "నువ్వు ఊరుకవే, పాపిష్టి మొహమా. అది కొంగు నీకు తాకిస్తూ పోతూ ఉంటే నేను చక్కగా చూశా. పద, చెరువులో మునిగి చస్తూవు గాని మునిగాకే ఇంట్లో అడుగుపెట్టు. జాతి జన్మ ఇంక ఉండేట్టు లేవు బాబు. అలగా జాతుల వాళ్ళంతా అదుపు మీరిపోయారు. దేవతలన్నా బ్రాహ్మణులన్నా లెక్క చేసేట్లు లేరు. పాడుముండా, మీ గుడిసెల్లోంచి బ్రాహ్మణ వీధికి మేకను కట్టేయడానికి వచ్చావా?" అంది.
ఆ యానాది పిల్లకు కలిగిన భయానికి సిగ్గుకు అంతులేదు. అది మేకపిల్లనెత్తుకొని గుండె కదుముకొని, అవ్వగారు, నేను తాకలేదండి అని మాత్రం అన్నది. తాకకపోతే ఈ వీధికి ఎందుకొచ్చా? చావటానికి వచ్చావా ఏ? ఆ పిల్లది చెయ్యి ఎత్తి దగ్గరలోనే ఎక్కడో ఉన్న ఒక ఇంటికేసి చూపిస్తూ, ఆ మహారాజు వారి దొడ్లో ఒక మూల మమ్మల్ని కాస్త ఉండనిచ్చారు. మా అమ్మని నన్ను మా తాత వెళ్ళగొట్టాడుగా మరి అన్నది. ఎవరికైనా గాని ఏ విధంగా అయినా గాని పరాయి వాళ్లకు దుర్దశ ప్రాప్తించింది అన్న విషయం తెలుసుకోవటంలో కోపంగా ఉన్న రాసమణి హృదయం ఎలాగో రవంత వికసించింది. అంతేగాక వినసొమ్ము పైన ఈ విషయాన్ని వివరంగా తెలుసుకోవాలనే కుతూహలం కలిగి, నిజమే, అయితే ఎప్పుడు వెళ్ళగొట్టాడు అని అడిగిందామె. మొన్న రాత్రేనండి అవ్వగారు. అయితే నువ్వు ఆ యానాది దానికి కూతురివన్నమాట. అలా చెప్పు. ఒక మూల చావుకు సిద్ధంగా ఉన్న ఆ ముసలి ముండా కొడుకు మిమ్మల్ని తన్ని వెళ్ళగొట్టాడా? మీ అలగా జాతి మొహం మండ. ఆయన చోడిచ్చాడు కదా అని మీరొచ్చి బ్రాహ్మణ వీధిలో కాపురం పెడతారా? మీకు సాహసానికి ఏం తక్కువ లేదు. మీ అమ్మను ఎవరు తీసుకొచ్చారు? రామ్తను బెనర్జీ అల్లుడనుకుంటా. లేకపోతే ఆ పాటి మహావిద్య ఇంకెవరికుంది? ఇంటి అల్లుడు ఇంటి అల్లుడుగానే ఉండాలి. లేకపోతే మామగారి ఆస్తి వచ్చి పడింది కదా అని బ్రాహ్మణ వీధిలో యానాది వాళ్ళని, ఎరికల వాళ్ళని, దొమ్మరాళ్ళని తీసుకొచ్చి పెడతాడా? ఇలా అని రాసమణి బిగ్గరగా, సంధ్య, ఏమేవ్ సంధ్య, ఇంట్లో ఉన్నావుటే అని అరిచింది. కొంచెం ఖాళీగా ఉన్న స్థలానికి అవతల రామతను బెనర్జీ ఇంటి గుమ్మం ఉంది. ఆమె పిలుపు విని దగ్గరలో ఉన్న గుమ్మం తలుపు తెరుచుకుని 19 ఏళ్ల సుందరి ఒకతే ముఖం బయటపెట్టి, ఎవరా పిలిచేది? ఓ అమ్మమ్మ. ఏ ఎందుకమ్మమ్మ అంటూ ఆమె బయటకొచ్చింది. మీ నాన్నకిదేం బుద్ధే? విన్నావా అమ్మాయి? మీ తాత రామతను బెనర్జీ ఎంత పేరు ప్రతిష్టలున్న కులీనుడు. ఆయన ఇంట్లో ఈనాడు యానాది వాళ్ల కాపరమా? ఎంత ఘరానా విషయమే మా అమ్మ అంటూ ఆమె చెక్కిలి మీద చేయి వేసుకుని మళ్ళీ చెప్పసాగింది. మీ అమ్మను ఒకసారి పిలు. జగ్గు దీనికి తగిన ప్రతిక్రియ చేస్తుంది. లేకపోతే చటర్జీ దగ్గరికి నేనే వెళ్ళి చెప్పి వస్తా. ఆయన పెద్ద జమీందారు, ఎంతో పేరు ప్రఖ్యాతి ఉన్న గొప్పవారు. ఆయన దీనికేం చెబుతాడో ఒకసారి అది వింటాను. సంధ్య అత్యంత ఆశ్చర్యంతో, ఏం జరిగిందమ్మమ్మా అని అడిగింది. మీ అమ్మని పిలవే, ఒకసారి ఏం జరిగిందో ఆవిడకే చెప్పి వెళతాను అని ఆమె మనవరాల్ని చూపిస్తూ, ఈ పిల్లది మంగళవారం మధ్యాహ్న పూట మేక కట్టుతాడు దాటింది. ఈ యానాది ముండ దీన్ని కొంగేసి తాకింది అన్నది. నువ్వు తాకావుటే అని సంధ్య ఆ పిల్ల ముండని అడిగింది. అది పాపం ఆ మేక పిల్లని గుండె కదుముకొని ఇంతసేపటి నుంచి ఒక ప్రక్కగా నుంచునుంది. అది ఒప్పుకోకుండా ఏడుపు గొంతుకతో, లేదండి అమ్మా అంది. రాసమణి మనవరాలు కూడా దాని మాటల్లో తన మాటలు కలిపి, లేదక్క, అది నన్ను తాకలేదు, అటువైపు నుంచే. కానీ ఆ పిల్లదాని మాట రాసమణి హుంకారంతో అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ లేదంటున్నావా పాడు మొహమా? పద ముందు ఇంటికి పద. ముట్టుకుందో లేదో అక్కడకు వెళ్ళాక చూపిస్తా. సంధ్య నవ్వుతూ, బలవంతంగా ముంచుతావు గాని అంతకన్నా ఇంకేం చేస్తావమ్మమ్మ అంది. సంధ్య నవ్వుతో రాసమణి మండిపడింది. బలవంతమో కాదో నాకు తెలుసు, కానీ మీ నాన్నకిదేం పని? కానీ ఏ పెద్ద మనిషి తన ఇంట్లో కులం తక్కువ వాళ్ళని తెచ్చి పెడతాడు చెప్పు? అంతా అలగా జాతి వాళ్ళంటారు వీళ్ళని. అలాంటి అలగా జాతి వాళ్ళని తెచ్చి బ్రాహ్మణ వీధిలో పెట్టాడు. ఇల్లరికపు అల్లుడుగా ఉంటేనే మంచిది సుమా. తండ్రిని గురించి ఇలా అవమానకరంగా మాట్లాడటంతో సంధ్య ముఖం కోపంతో ఎర్రబడింది. ఆమె కూడా కటువుగానే జవాబిచ్చింది. నాన్నగారు పరాయి వాళ్ల ఇళ్లలోకి కులం తక్కువ వాళ్ళని తెచ్చిపెట్టలేదమ్మమ్మా. బాగా ఆలోచించే తమ చోటులో వాళ్లకు కాస్త ఆశ్రయం ఇచ్చారు. ఈ మాత్రం దానికి నీకింత ఒళ్ళు మంట దేనికి? నాకు ఒళ్ళు మంట ఎందుకా?
ఎందుకో మంట, చూద్దు గానీలే. ఒకసారి చటర్జీ దాదా ఇంటికి వెళ్ళనా? వెళ్ళి చెప్పిరానా? మంచిదే, వెళ్ళి చెప్పరాదు. నాన్నగారు ఆయన చోట్లోకి ఏమన్నా తీసుకొచ్చి పెట్టాడా యనాది వాళ్ళని? ఆయన మహా గొప్పవాడని చెప్పి నాన్నగారి తల తీసేస్తాడా? ఆ, నిజమే. ఏ ముఖమే మా అమ్మ! ఆ ముఖానికి తగ్గట్టే ఉన్నాయి ఆ మాటలు కూడా. ఇదిగో ఆయన మరెవరో కాదు, గోలోక చటర్జీ సుమా. ఆయన ఎలాంటివాడో మీ నాన్న ఇప్పటికీ తెలుసుకోలేదనుకుంటా. సరేలే. ఈ గందరగోళమంతా విని జగద్ధాత్రి బయటకొచ్చింది. ఆమెను చూసి చూడటంతోనే రాసమణి అగ్నిజ్వాలలాగా మండిపడి ఊరంతా ఎగిరిపోయేట్లు పెద్ద గొంతుకుతో, విన్నావా జగ్గా? నీ కూతురు విద్యాధరి అతిశయం మాటలు కాస్త విను ఒకసారి. చదువు సంధ్యలు నేర్చిందిగా, పోయి చెప్పుకో గోలోక చటర్జీతో. మా నాన్న తల తుంచేస్తాడు కాబోలు. యానాది వాళ్ళనైనా ఎరికల వాళ్ళనైనా మా ఇంట్లో మేం పెట్టుకున్నాం గాని ఎవరి అబ్బగాడి చోట్లోనూ పెట్టలేదే. ఇలాంటి గొప్ప వాళ్ళని చాలామందిని చూశాం. చేయగలిగిందేమిటో చేసుకో అంటోంది. విను అమ్మా, నీ కూతురు మాటలు ఒకసారి విను అంది. జగద్ధాత్రి ఆశ్చర్యపడి, అన్నావా ఈ మాటలన్నీ అని అడిగింది కోపంతో. సంధ్య తల తిప్పుతూ, నేనిలా అనలేదు అన్నది. రాసమణి సంధ్యని బుగ్గలు పొడుస్తూ, అనలేదు, వీళ్ళంతా సాక్ష్యం లేరు అని గద్దించింది. కానీ మరుక్షణంలోనే తన కంఠస్వరాన్ని అనిర్వచనీయమైన కౌశలంతో సప్తమ స్థాయి నుంచి మంద్రంలోకి దించి జగద్ధాత్రిని ఉద్దేశించి చెప్పడం మొదలుపెట్టింది. నేను మంచిగానే చెప్పానమ్మా. ఈ మంగళవారం పూట పిల్లది మేక కట్టుతాడు దాటింది. అందుకని ఏమే ఈ దారిలో మేక పిల్లని తెచ్చి ఎవరు కట్టేశారు అని అడిగారు అంతే. ఈ మాట వినబడేసరికి యానాది పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి కుర్రదాని ముఖం మీద కొంగేసి కొట్టి, ఈ మహారాజు గారి చోటులో మేకను కట్టేసుకున్నావు, నువ్వెవరివి అడగటానికి అన్నది. అంచేత మీ అమ్మాయిని పిలిచి, అమ్మాయి వేళ వేళ దీన్ని స్నానం చేయించాల్సి వచ్చింది. మంగళం వారం పూట మేకతాడు దాటింది. మీ నాన్న వీళ్ళనందరినీ ఎక్కడెక్కడి నుంచో తెచ్చి అక్కడ పెట్టాడు. అయినా మేకల్ని కాస్త చూసి కట్టేయించమని చెప్పు. తక్కువ జాతి వాళ్ళకి ఆచారం అనాచారం అన్న జ్ఞానం ఉండదు. అదీగాక ముసలివాడు చటర్జీ బాబున్నాడు. ఈ దారిని తరచుగా వస్తూ పోతూ ఉంటాడు. వృధాగా ఆయన కోప్పడతాడు అంతే. ఈ మాటలు మాత్రం అన్నానమ్మాయి. ఇహ ఈ మాటలకు నీ కూతురు నన్ను కొట్టడం మాత్రం కొట్టల. పో మీ చటర్జీ బాబును పిలుచుకురా. ఆయన ఎంత పెద్ద మనిషో నేను చూస్తాను. ఆయన బాబుగారి చోట్లో అంటరాని వాళ్ళని తెచ్చి పెడితేగా ఆయన శాసించడానికి రావటం అన్నది. సరే, నువ్వే చెప్పమ్మాయి, ఇవి ఆడపిల్ల అనవలసిన మాటలేనా? జగద్ధాత్రి మండిపడి, అన్నావా ఈ మాటలన్నీ అన్నది. సంధ్య ఇంతవరకు విస్తుపోయి రాసమణి ముఖం కేసి చూస్తూ నుంచుని ఉంది. తల్లి కంఠస్వరం విని ఉలిక్కిపడి మెడ తిప్పుతూ, లేదు అని మాత్రం అన్నది. అనలేదు అయితే పిన్ని అబద్ధం చెబుతున్నదంటావా? అడుగు అమ్మాయి, అలా అడుగు నీ కూతుర్ని ఒక్కసారి అన్నది రాసమణి. సంధ్య ఒక్క క్షణం మౌనం వహించి తల్లి మాటలకు సమాధానమిచ్చింది. ఎవ్వరి మాట అబద్ధమో నాకు తెలియదమ్మా. కానీ నువ్వు నీ కన్న కూతురి కన్నా ఎక్కడి చుట్టమో అయిన ఈ పిన్నినే ఎక్కువగా విశ్వసించేటట్లయితే అది నిజమనుకో. ఇలా అని ఆమె రెండో ప్రశ్న వేయక మునుపే తెరిచి ఉన్న గుమ్మంలో నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరూ కళ్ళు ఇంత చేసుకుని అటుకేసే చూస్తూ ఉండిపోయారు. సమయం కనిపెట్టి ఆ యానాది పిల్ల కూడా ఆ మేకపిల్లను అలాగే అక్కున చేర్చుకుని మెదలకుండా అక్కడి నుంచి జారుకుంది. చూశావుగా జగ్గు నీ కూతురి అతిశయం? విన్నావుగా ఆ మాటలు? దూరపు చుట్టాన్నిట, కులీనుల పిల్లగదు అందుకని అంటోంది. పెళ్ళే గనక అయి ఉన్నట్లయితే ఈ పాటికి 5-6 పిల్లల తల్లి అయి ఉండేది. దూరపు చుట్టముట, పిన్నిని నేను దూరపు చుట్టానిట, విన్నావు కదూ? జగద్ధాత్రి మెదలకుండా ఊరుకుంది. రాసమణి కూడా కాసేపు అలాగే మెదలకుండా ఊరుకుని హఠాత్తుగా, జగ్గు, అమృత చక్రవర్తి కొడుకు
మీ ఇంటికి ఇంకా వస్తూనే ఉన్నాడటగా, నిజమేనా ఆ సంగతి అని అడిగింది. జగద్ధాత్రి ఇది విని మనస్సులో చాలా భయపడింది. ఆ రోజున పులినుడి తల్లికి నాకు పెద్ద పోట్లాటయింది. ఏమన్నానో తెలుసా? ఆమె జగద్ధాత్రి కానీ మరెవరూ కాదు, హరిహర బెనర్జీ మనవరాలు, రామతను బెనర్జీ కూతురు. వాళ్ళెవళ్ళు శూద్రులని చెప్పి కాయస్థుల ఇళ్లల్లో ఎన్నడూ కాళ్ళైనా కడిగేవారు కారు. అలాంటి వారి ఇంట పుట్టిన జగద్ధాత్రి తన ఇంట్లో ఎన్నడూ మ్లేచ్ఛుణ్ణి అడుగు పెట్టనిస్తుందా? అదేమిటి మీరిలా అంటారు అన్నానమ్మా. ఈ శ్రేయోభిలాషి సానుభూతికి జగద్ధాత్రి సిగ్గుపడుతూ నీరసంగా నవ్వి, నువ్వు సరి అయిన సమాధానమే చెప్పావు పిన్ని. కానీ తెలుసా నీకు, చిన్నప్పటి నుంచి అరుణ్ ఇక్కడికి వస్తూ పోతూ ఉండటం ఉందిగా. నన్ను పిన్ని పిన్ని అని కూడా పిలుస్తూ ఉంటాడు. అంచేత ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా నువ్వింక మా ఇంటికి రావద్దు అరుణ్ అని చూస్తూ చూస్తూ నా నోటి మీదుగా చెప్పలేకుండా ఉన్నాను. పాపం, తల్లిదండ్రులు లేని పిల్లవాడు కదూ, చూస్తే జాలి వేస్తుంది పిన్ని అన్నది. రాసమణి మొదట్లో మాట్లాడలేకపోయింది. తర్వాత కోపంతో, హోసిని జాలి తగలడా అంది. హఠాత్తుగా రాసమణి కోపం ఆఖరి మెట్టు వరకు ఎక్కిపోయింది. ఆ కోపానికి అనుగుణంగా కంఠస్వరాన్ని కూడా అదుపులో పెట్టుకుని, హా పొగురు మోతు వేధవ, మామూలు ఘటమనుకుంటున్నావా ఏ? అలాంటి దుర్మార్గుడు ఊరంతా గాలించినా దొరకడు. నేను చెబుతున్నాను కదా, చటర్జీ దాదా అంటే ఆ జమీందార్ లాంటి వాడాయన. ఆ కుర్ర వెధవను స్వయంగా కబురెట్టి పిలిపించి, ఒరేయ్ అరుణ్, జీతం అక్కర్లేకుండా స్కాలర్షిప్ మీద చదువుకోవచ్చునని ఆశ గంగలో కలిపి, ఇంట్లో ఉన్నవాడివి ఇంట్లోనే ఉండిపో, సీమకు వెళ్ళకు అని ఎన్నో విధాల చెప్పాడు. కానీ వాడా మాట ఏమన్నా వింటేనా? అంత గొప్పవాడి మర్యాద ఏమైనా నిలబడితేనా? ఆయన మాటల్ని ఎదిరించి సీమకు వెళ్ళటమే కాకుండా వెళ్లే ముందు ఆయన్ని అపహాస్యం చేసి విదేశాలకు వెళ్ళేట్లయితేనే జాతి పోతే పోనీయండి, నాకదీ మంచిదే. కానీ గోలోక చటర్జీలాగా విదేశాలకు మేకల్ని గొర్రెల్ని ఎగుమతి చేసి డబ్బు సంపాదించాలని మాత్రం చూడను నేను. సంఘం నెత్తికెక్కి కూర్చుని వారిని వీరిని జాతి భ్రష్టులని నిందిస్తూనూ తిరగను అన్నాడు. నేనే గనక అప్పుడక్కడ ఉన్నట్లయితే వాడి ముఖం మీద చీపురు తిరగేసి చక్క చేసేదాన్ని. గోలోక చటర్జీ అంటే భోజనం చేసి గోమయంతో ముఖాన్ని శుద్ధి చేసుకునేటంత ఆచారపరుడు. ఆయనెక్కడ వీడెక్కడ? జగద్ధాత్రి వినీత కంఠంతో, కానీ అరుణ్ణి ఎన్నడూ ఎవరిని నిందించేవాడు కాదు పిన్ని అన్నది. అయితే నేను అబద్ధం చెప్తున్నానంటావా? మరి చటర్జీ మహాశయుడు వారెందుకు అబద్ధం ఆడతారు? కానీ లోకులే అభూత కల్పనలు చేసి చెప్తూ ఉంటారు. నీకెప్పుడు ఒకటే ధోరణి జగ్గు. లోకులకి అతడికి సహపంక్తి భోజనాలు లేవు కదూ, అందుకని కల్పించి చెబుతారంటావు. సరే, విదేశాలకు వెళ్ళి వీడేమైనా దిగ్గజమై వచ్చాడా? అక్కడ నేర్చుకుని వచ్చింది వ్యవసాయం. వింటే నవ్వు చేటు. చక్రవర్తి గాని మరెవరైనా గాని బ్రాహ్మణ పిల్లాడే కదా. దేశంలో రైతులు లేరు. వీడు నాగలి భుజాన వేసుకుని దున్నటానికి వెళ్తాడా పొలాల వెంట? ఇంతకంటే చావేముంది? రాసమణి కంఠస్వరం తాలూకు తీవ్ర సౌరభం క్రమంగా వ్యాపించబోతున్నదని పసిగట్టి, ఊళ్ళో పెద్ద మనుషులంతా తేనెటీగల్లాగా ఎక్కడొచ్చి గుమికూడుతారో అన్న భయంతో జగద్ధాత్రి మెల్లిగా, నుంచున్న దానివి నుంచున్నట్లే ఉండి మాట్లాడుతున్నావేం పిన్ని, పద లోపలికి వెళ్ళి కూర్చుందాం అన్నది. వద్దు వద్దు, చాలా వేళ దాటిపోయింది, ఇక కూర్చోన్లే. పిల్లను కూడా స్నానం చేయించాలి. యానాది పిల్ల పారిపోయిందల్లే ఉందే. అవును నాయనమ్మా, మీ మాటల్లో వెళ్ళిపోయింది, కానీ అది నన్ను తాకలా. మళ్ళీ లేదంటున్నావా వెథోపీనుగా? కానీ జగ్గు, నీతో సవినయంగా చెప్తున్నానమ్మా, వీధిలో యానాది వాళ్ళని దొమ్మరాళ్ళని తెచ్చి పెట్టవద్దు అని అల్లుడితో కూడా చెప్పు. ఎందుకు చెప్పను పిన్ని, రేపే వీళ్ళను వెళ్ళగొట్టిచ్చేస్తాను. వాళ్ళుంటే మాకు కూడా ఇబ్బందే.
నూతులు చెరువులు మైలపడేస్తారు. వాళ్ళు పారబోసిన నీళ్లు స్నానం చేసి మేమైనా తొక్కుకుంటూ పోవాల్సొస్తోంది. అలా చెప్పమ్మా, లేకపోతే మన జాతి జన్మ ఎలా నిలుస్తాయి మరి? నేనిలా చెప్తున్నా గాని ఈ కాలపు పిల్లలు కాస్తైనా లక్ష్య పెట్టరు. అంచేతే ఆనాడు చటర్జీ బాబు విని ఆశ్చర్యపోయి, రాసు, మీ జగద్ధాత్రి కూతురికి వాళ్ళ నాన్న చదువు సంధ్యలు నేర్పిస్తున్నాడని విన్నాను. వెళ్ళు వెళ్ళు, మరీ ఇదైపోతున్నారు, వద్దని చెప్పు. ఆడపిల్ల చదువు సంధ్యలు నేర్చిందంటే అంతా నాశనానికే దారితీస్తుంది సుమా అన్నాడు. జగద్ధాత్రి అంతులేని భయంతో, చటర్జీ మామ అలా అని ఉంటాడా అంది. ఎందుకనడు? ఆయన సమాజానికంతా తలమానికం, ఊరికల్లా జమీందారు. ఆయన చెవిన ఏ మాట పడకుండా ఉంటుంది చెప్పు. పోనీ నన్నే తీసుకో, ముసలదాన్నైపోతున్నాననుకో, చదువు సంధ్యలు ఏమీ ఎరగను గదా. కానీ నాకు తెలియని శాస్త్రమేముంది చెప్పు? రాసమణి అశాస్త్రీయమైన పని చేసిందని చెప్పటానికి ఎవడి బాబుతరం? ఈ కుర్రది మేక కట్టుతాడు దాటగానే నాకు ఒళ్ళు గరిపొడిచింది. వెంటనే, ఎంత పని చేశావే పాపిష్టిదానా, మంగళవారం పూట కట్టుతాడు దాటావా అనేశాను. ఎవడు చెబుతాడో చూస్తాను ఇందులో దోషం లేదని. ఏ పండితుడంటాడో అనమను. అలా అనలేడమ్మా, అనలేడు. మేము మా తల్లిదండ్రుల దగ్గరే అన్నీ నేర్చుకున్నాం. కానీ ఏది, నీ చదువుకున్న కూతుర్ని పిలువు కాస్త, చూస్తాను ఇలాంటివేమైనా చెప్పగలదేమో. జగద్ధాత్రి మెదలకుండా ఆమె అన్నమాట అంగీకరించి, కాస్త కూర్చుని వెళ్ళరాదు పిన్ని అన్నది. లేదమ్మా, వేళ మీరిపోయింది, మరొకప్పుడు ఎప్పుడైనా వస్తాలే. పదవే దున్నపోతా, ఇంటికి పద. ఇలా అని మనవరాల్ని వెంట నడిపించుకుంటూ 4 అడుగులు వేసి చటుక్కున వెనక్కి తిరిగి, ఏం జగ్గు, అంత మంచి సంబంధాన్ని జార విడిచారెందుకు? కాస్త చెప్పు అని అడిగింది. లేదు, ఇంకా చెయ్యి జారిపోనీయలేదు. కానీ ఒక్క సంగతుంది, కాస్త ఇల్లు వాకిలి అయినా లేదు. వయస్సు కూడా ముదిరింది. మీ అల్లుడికి ఇష్టం లేదు పిన్ని. రాసమణి ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయి, ఏం మాటలే, అతడికి ఇల్లు లేదు, నీకుందా అని అడుగుతున్నా. నీకెవ్వరూ మగపిల్లలైనా లేరు కదా, మరో ఆడపిల్లైనా లేదు. ఎందుకింత ఆలోచన? ఒక్కతే కూతురాయే, ఆ కూతుర్ని అల్లుణ్ణి పెట్టుకుని చక్కగా కాపురం చెయ్యొచ్చు. అలా అయితే సంతోషానికి ఏమన్నా తక్కువటే? ఇహ వయస్సా? కులీనుడైన గృహస్థుకు 40 ఏళ్లంటే అదో వయస్సు ముదరటమా? రసికపురం జయరామ ముఖర్జీ గారి దౌహిత్రుడంటే అతడి వయస్సు ఇంకెవరు చూస్తారు జగ్గు? అదీగాక నీ కూతురి వయస్సు కూడా ఎంతో, అదీ కాస్త చూసుకో మరి. ఇంకా తాత్సారం చేస్తే మరి పెళ్ళి ఎప్పుడూ చేయటం? చివరికిహా మీ చిన్నత్తలాగా జన్మంతా కుమారిలాగానే కూర్చోబెడతావా ఏ అన్నది. జగద్ధాత్రి సిగ్గుపడుతూ, నేను ఆ మాటే చెప్తున్నాను పిన్ని, కానీ పిల్లదాని తండ్రే బొత్తిగా. ఆమె మాట పూర్తి అయ్యేంత వరకు కూడా ఓపిక పట్టలేకపోయింది రాసమణి. మండిపడుతూ, పిల్లదాని తండ్రి ఎందుకలా అనడు? ఆయనకు మహా ఎన్నో ఇళ్ళు వాకిళ్ళు, ఎంతో జమీందారీ, అంతేగదూ. వింటే నవ్వు కూడా వస్తుంది. అదీగాక అరుణ్ ఇంట్లోనే రాత్రింబగళ్ళు ఉండడం, పాట కచేరీలు, హుక్క కూడా తాగుతుంటారటగా. ఇలాంటి మాటలు ఆయన అనకపోతే చటర్జీ బాబంటాడా? హద్దు మీరిపోయారు జగ్గు. కానీ ఒక్క మాట చెప్తున్నానమ్మాయి, వరుడంటూ దొరికినప్పుడు అది ఇది అని ఆలస్యం చేస్తూ కూర్చుంటే లాభం లేదు. అతి లోభం సర్వనాశనానికే దారితీస్తుంది. మీ చిన్న మేనత్త వృద్ధ కుమారిగానే ఉండి చచ్చింది కదూ. మీ నాన్న మేనత్తలిద్దరికీ పెళ్ళిళ్ళు కాలేదు కదూ. ఇక మీ అమ్మా నాన్న కాశీ వెళ్ళకపోతే నీకు మాత్రం సమయానికి పెళ్ళయ్యేదేనా? మీ అత్తగారు కాశీలో ఉంటోంది, వెనక ముందు జంజాటమేమీ లేదు. నీ మొగుడు స్కూల్లో చదువుకుంటున్నాడు. వరుడు దొరకగానే చటుక్కున 3 ముళ్ళు వేయించి పిల్లని అల్లుణ్ణి వెంట పెట్టుకుని ఊళ్ళో వాళ్ళు ఊళ్ళోకొచ్చేశారు. ఎవరైనా కానీయకుండా చేస్తారేమో అనే భయంతో ఎవ్వరికి కబురైనా పంపల. అయితే మంచి పని చేశారులే,
లేకపోతే పెళ్ళి అయ్యేదో కాదో ఎవరికి తెలుసు. పదవే పినుగా పద. జయరాం ముఖర్జీ గారి మనవడికి అందం ఉందా, ఆస్తి ఉందాట. ఆ రోజుకు ఆ రోజు ఎలాంటి విచిత్ర మాటలు వినాల్సి వస్తోంది. పదవే పద, ఇహ ఆలస్యం చేయకు. బట్టలు అవి ఉతుక్కొని దీపారాధన చేసుకుని జపం తపం పూర్తి చేసుకునేసరికి చూస్తున్నాగా ఇవాళ జాము పొద్దుపోయేట్టుంది. కానీ ఒక్క మాట మాత్రం ముఖ్యంగా చెప్తున్నాను జగ్గు. గిరస్థానీ వాళ్ళని ఇంట్లో తిరగనీయటం, పిల్లదాంతో వేళాకోళాలు ఆడనివ్వటం మంచిది కాదు. ఆ సంగతి ఎక్కడన్నా పాకిందంటే మళ్ళీ మొగుడు దొరకటం చాలా కష్టమవుతుందమ్మా. పదవేమీ మొద్దు, పద. పరాయి వాళ్ల మాటలు ప్రారంభమయ్యాయంటే ఇహ కదలనన్నా కదలం. ఇలా వాగుతూ రాసమణి ఆమె మనవరాలు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే జగద్ధాత్రి సంకోచంతో ఇంత ముఖం చేసుకుని అటే చూస్తూ నిలబడిపోయింది. ఇంతలో మళ్ళీ చటుక్కుని త్రుళ్ళిపడి, అమ్మాయి కాస్త నిల్చో అమ్మా. నిన్న పొలంలోంచి ఇన్ని వంకాయలు, సొరకాయలు, చేమదుంపలు వచ్చాయి. వాటిల్లో కాసిని తీసుకుపోదువు గాని, క్షణంలో తీసుకొస్తానుండు అని జగద్ధాత్రి చటుక్కున లోపలికి వెళ్తుండగా రాసమణి ఆశ్చర్య పులకితయ్యి, హరే, వంకాయలు అప్పుడే కాస్తున్నాయా అని కంఠస్వరానికి కొంచెం మెల్లగా పెట్టి, ఏమే మాడు మొహందానా, ముద్దులా అలా నుంచున్నావేమే, కూడా వెళ్ళవే అంది. మరుక్షణంలోని మళ్ళీ వెనక్క నుంచి, నేను ముందు నడుస్తూ ఉంటాను, పరిగెత్తుకొనిరా అని పిలుస్తూ చెప్పింది మనవరాలికి. సంధ్య ముందర వసారాలో కూర్చుని శ్రద్ధగా ఏదో కుట్టుపని చేసుకుంటోంది. జగద్ధాత్రి జపతపాలు ముగించుకొని పూజా మందిరంలోంచి బయటకొచ్చి కాసేపు కూతురి ముఖాన్ని నిదానంగా పరిశీలించి, పొద్దుట్టుండి అంతగా కుట్టుతున్నావేమిటే సంధ్య? 2 జాములైంది. నీళ్లు పోసుకోవటం, తిండి తినటం అక్కర్లా? మొన్ననేగా పచ్చం పుచ్చుకున్నావు. మళ్ళీ పైత్యం ప్రకోపించి జ్వరం వస్తుందేమో. నేను ముందుగా చెప్తున్నా, నీ ఇష్టం అన్నది. సంధ్య పైకి లాగిన సూదిని పళ్లతో బిగబడుతూ, నాన్నగారింకా రాలేదమ్మా అంది. రాలేదని నాకు తెలుసు. డబ్బు లేకుండా వైద్యం చేస్తూ ఉంటే ఎంత బొద్దైనా ఎక్కుతుంది. పోనీ నేనున్నానుగా, నువ్వు కూడా తినకుండా కూర్చోవాల్సినంత అవసరం ఏముంది? సంధ్య మెదలకుండా తన పని తాను చేసుకుంటూ సమాధానం చెప్పలేదు. ఏమిటా కుట్టేది, చెబుదు, వింటాను. సంధ్య అయిష్టంగా అస్పష్ట స్వరంతో, 2 గుండీలు కుడుతున్నాను అని జవాబిచ్చింది. ఆ మాత్రం తెలుసమ్మా, ఆ మాత్రం తెలుసు. లేకపోతే నా బట్ట కుడుతున్నావో లేదో అని అడుగుతున్నాననుకుంటున్నావా? ప్రపంచంలో ఇంకెవ్వరికీ తండ్రులు లేనట్లు. ఎలా అయితేనే మహా నీకే తండ్రి ఉన్నట్లు. ఏ చొక్కాకు గుండీలు ఊడిపోయాయో, ఏ ధోవతి ఎక్కడ కాస్త చిరుగు పట్టిందో, చెప్పులకి ఎక్కడ కుట్లు ఊడిపోయినాయో, ఈ పనులతోనే పగలు రాత్రి గడిచిపోతుందమ్మా నీకు. ఇంకేమీ పనులు లేవు. సంధ్య కొంచెం తల ఎత్తి చిరునవ్వు నవ్వుతూ, నాన్నగారికి ఈ విషయాల మీద దృష్టే ఉండదమ్మా అన్నది. ఆ సమాధానం వినటం వల్ల సంతోషం కలగల ఆ తల్లికి. ఎందుకుంటుంది దృష్టి? డబ్బు లేకుండా చేసే డాక్టరీ వృత్తిలో తీరికుంటేగా. అయితే ఇంతకీ ఆ యానాది పిల్ల వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్లకుండా ఉంటుంది? ఎప్పుడూ ఇంకా ఇల్లు వాకిలి అందర్నీ తాకి తగలెట్టాకనా మళ్ళీ కుడుతున్నావేమిటి? ఇంకా లేవ్వా ఏమిటి? నువ్వు వెళ్ళమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఈ జబ్బు వంటితో నీకు తోచిందల్లా చేస్తూ ఉండు. మీ ఇద్దరితో వేగలేక నా మచ్చ మాస్తోంది. ఇంకా నాకు ఈ సంసారం ఇల్లు అక్కర్లా. నేను మా అత్తగారి దగ్గరికి వెళ్ళి కాశీలోనన్నా ఉండిపోతా. మీకు ఇదే చెప్తున్నా. ఇలా అని జగద్ధాత్రి కోపంతో ఇత్తడి బిందె తీసుకుని గబగబా చెరువుకు వెళ్ళిపోయింది. సంధ్య హదో దృష్టితో అలాగే నవ్వుకుంటూ కూర్చుంది. కానీ తల్లి మాటకు జవాబు చెప్పలేదు. ఆమె కుట్టు పని ఇంచుమించు పూర్తయింది. సూది, దారం మొదలైనవన్నీ చిన్న సబ్బు బిళ్ళల పెట్టెలో పెట్టి లేవబోయి ఇంతలో తండ్రి వచ్చిన చప్పుడు విని ఉలిక్కిపడి తల ఎత్తింది. ఆయనెప్పుడూ అతి బిజీగా ఉంటాడు. చేతిలో చిన్న హోమియోపతి మందుల పెట్టె, చంకలో కొన్ని వైద్య పుస్తకాలతో ఆయన ఇంట్లోకి అడుగుపెట్టాడు. కూతుర్ని చూస్తూ, సంధ్య, కాస్త లేచి చప్పున నా మందులున్న పెద్ద పెట్టె కాస్త. ఏమి చెయ్యాలో తోచడంలా. ఇలాంటి చిక్కులో
అని తండ్రి అంటూ ఉండగానే సంధ్య గబగబా లేచి ఆయన చేతిలో ఉన్న మందుల పెట్టే పుస్తకాలు తీసుకుని ఒకవైపున పెట్టి సావిట్లో పరిచి ఉన్న చాప మీద ఆయన్ని చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి విసనకర్రతో విసురుతూ, ఇవాళ ఇంత ఆలస్యమైంది ఏం చేత నాన్న అని అడిగింది. ఆలస్యమా? నాకు తిండి తినేంత తీరిక కూడా ఉందనుకుంటున్నారు మీరు. ఏ రోగి దగ్గరకు వెళ్ళకపోయినా వాళ్ళకెంతో కోపం వస్తుంది. ప్రియముఖర్జీ చేతి మాత్ర ఒకటి పడకపోతే ఏ రోగి అయినా ఎలా బ్రతుకుతాడు? ఈ భయం కేవలం అబద్ధమని కాదు నేను చెప్పేది. ప్రియముఖర్జీ ఒక్కడే కదా, ఇద్దరు లేరు. నందమిత్ర ఏదో కొద్దో గొప్పో ప్రాక్టీస్ చేస్తున్నాడనుకో. 4-5 మందుల పేర్లు ఎరక్కపోలేదు అతడైనా, కానీ అతనెందుకు పనికిరాడు. ప్రియముఖర్జీ లేకపోతే పని సాగదు. ఈ మాట వాళ్లతో ఏమని చెప్పటం? ఒక మందు తాలూకు స్వభావం ఎవడన్నా జ్ఞాపకం పెట్టుకున్నంత మాత్రాన అవుతుందా? హరే, అంత సులభ విద్య కాదు, అంత సులభం కాదు. అలా అయితే అంతా డాక్టర్లే అయ్యేవాళ్ళు, అందరూ ప్రియముఖర్జీలే అయ్యేవాళ్ళు. నాన్న, ఆ కోటు చొక్కా విప్పరాదు. విప్పుతానమ్మా, ఇది మామూలు విషయమేగా. పల్సటి అలా ఇచ్చేశాను. ప్రాక్టీస్ అయితే చేస్తున్నావుగా నువ్వు కూడా. ఆ మందు యాక్షన్ ఎలా ఉంటుందో కాస్త చెప్పు చూస్తాను. నాలాగా కంఠస్థం చేయకపోతే ఎలా చెప్తావు సంధ్య? కొంచెం పుస్తకం తెరిచి చూడు. పల్సటిలా. పుస్తకం తెరవటం ఎందుకు నాన్న? ఇవాళ భోజనం అయ్యాక ఆ మందును గురించి నీ దగ్గర పాఠం చదువుకుంటా. పాఠం చెప్తావా నాన్న? ఎందుకు చెప్పను, తప్పకుండా చెబుతా. వక్సవో మీకాకు దీనికి అసలు భేదం ఉంది. ఆ పుస్తకం ఒక్కసారి తీసుకురా. ఈ లోపల నీ కాళ్లకు నూనె రాయినా నాన్న? చాలా పొద్దుపోయింది. అమ్మ వచ్చి మళ్ళీ కోప్పడుతుంది అంటూనే తల్లి స్నానం చేసి వస్తోందో లేదో అని సంధ్య ఒకసారి ఉద్విగ్న దృష్టితో అటువైపు చూసింది. హరే, కాసేపు ఆగకపోయావా అమ్మా? ఒకసారి చూస్తే. ఇవాళ ఎవరెవరిని చూసావు నాన్న? సరే, పంచామల్లా బాబాని. హా ముసలివాడా, వాడు చచ్చిపోతాడు, తప్పకుండా చచ్చిపోతాడు. నువ్వు చూసిరా సంధ్య, ఆ పరాన్ చటర్జీ, ఆ దుర్మార్గుడి మీద కేసు పెట్టి కానీ విడిచిపెట్టను అతన్ని. నేను ఏ రోగిని చూసొస్తానో ఆ రోగి దగ్గరికే వెళ్ళి ఏదో చేసి వస్తున్నాడు. ఎవ్వరూ ఒక్కరోజు కన్నా ఎక్కువ నేను ఇచ్చిన మందు తినరంటే ఎంచేత? ఆ నీచుడి మూలంగా, ఆ గాడిద, ఆ దౌర్భాగ్యుడి మూలంగానే. అతడు ఏం చేశాడో తెలుసా? పంచాబాబాకు నేనేదో మందు సెలెక్ట్ చేసి ఇచ్చి రాగానే వాడు వెళ్ళి, ఏది ఏమిచ్చాడో చూస్తాను అంటాడు. సంధ్య కోపంతో, తరువాత అంది. తండ్రి అంతకంటే కోపంతో, ఒట్టి దుర్మార్గుడు, గడగడ ఆ మందంతా తాగేసి, నేనిచ్చిన మందు పాడు మందు, ఇదిగో అంతా త్రాగేశాను నేను, నా మందును అతన్ని తాగమనండి, ఎలా తాగుతాడో చూస్తాను అని ఒక ఆముదం సీసా ఇచ్చొచ్చాడు. వాళ్ళు, స్వామి మీ మందు అంతా ఆయన ఒక గుక్కలో తాగేశాడు. ఆయన మందు మీరు కూడా తాగేట్లయితే అప్పుడు మీ మందు మేం పుచ్చుకుంటాం, లేకపోతే లేదు అన్నాడు. సంధ్య భయంతో వ్యాకులపడి, అది నువ్వు తాగలేదు కదా నాన్న అంది. లేదు, అదెందుకు తాగుతాను, కానీ ఇంతసేపటి వరకు ఇల్లు తిరిగి వచ్చానా, ఒక్క రోగి అయినా దొరకల. నీతో చెప్తున్నాగా సంధ్య, పరాన్ మీద నేను తప్పకుండా కేసు పెడతా. క్షోభ, అభిమానాల మూలంగా సంధ్య నేత్రాల్లో అశ్రువులు జలజలలాడాయి. నిరీహుడైన తన తండ్రిని ప్రపంచంలో ఉన్న అన్ని ఉపద్రవాల నుంచి, ఆఘాతాల నుంచి, పరిహాసాల నుంచి తప్పించడానికి ఆమె తన 10 చేతుల్ని చాపి చాటుకు తీసుకురావాలనుకుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. నాన్న, నువ్వు పరాయి వాళ్ళ కోసం ఈ ఎండలో ఎందుకు తిరగటం? ఎంతోమంది మీ మందు కోసం ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారు అంది. ఈ మాట కొంచెం సత్యదూరమైనది. ఊళ్ళో బీదవాళ్ళు కొందరు మందు కోసం వచ్చే మాట నిజమే, కానీ వాళ్ళొచ్చేది సంధ్య దగ్గర మందు తీసుకుందామని, ఆమె తండ్రి దగ్గర తీసుకుందామని కాదు. కొన్ని చిన్న చిన్న వ్యాధులకు చికిత్స చేయటం ఆమె తండ్రి దగ్గర నేర్చుకుంది.
ఆమె ఇచ్చిన మందు సాధారణంగా నిష్ఫలమవటం అంటూ ఉండదు. ఆమె గురువును చూసి మాత్రం రోగులు యముణ్ణి చూసినట్లు భయపడతారు. అంచేత వాళ్ళు సావధానంగా ఆలోచించి చూసి ముఖర్జీ మహాశయుని చేతుల్లో పడకుండా అతడు లేని సమయంలో మందు కోసం ఇంటికి వస్తూ ఉంటారు. ఈ సంగతి సంధ్యకు కూడా తెలుసు. కానీ తండ్రి కోసమని అబద్ధం చెప్పటంలో ఆమెకు అభ్యంతరం లేకపోయింది. తండ్రి ఒక్కసారిగా గడబిడపడి, తిరిగిపోతున్నారా? ఎవరు వాళ్ళు? ఎవరి తాలూకా వాళ్ళు? వెళ్ళి ఎంతసేపయింది? ఏ దారిన వెళ్ళారు? ఊరు పేరు అన్నీ అడిగి తెలుసుకున్నావా? అన్నాడు. సంధ్య లోపల చాలా సిగ్గుపడి, ఊరు పేరు మనకేం అవసరం నాన్న, ఈసారి మళ్ళీ వాళ్ళంతట వాళ్లే వస్తారు అన్నది. మీతో వేగ లేకుండా ఉన్నాను బాబు. పేరు అడిగితే ఏం ముంచుకుపోయింది? ఇప్పుడే ఒక్కసారి వెళ్ళి తిరిగి వచ్చేసేవాణ్ణి. ఆలస్యమైతే జబ్బు ఎక్కువ అవుతుంది. ఏమీ చెప్పి వెళ్ళలేదు. ఒక్క మాత్రతో ఇప్పటికిప్పుడే జబ్బు నయం చేసేవాణ్ణి. సంధ్య మెదలకుండా ఏమీ మాట్లాడకుండా నూనె రాస్తూ కూర్చుంది. ఎప్పుడు వస్తామని చెప్పి వెళ్ళారు అని మళ్ళీ ప్రశ్నించాడు తండ్రి. బహుశా సాయంత్రం. బహుశానా? ఎంత పొరపాటు జరిగిపోయిందో చూడు. ఒకవేళ మరి రారేమో. ఉసేయి సంధ్య, విపినిటి దగ్గరికి పోయి పడరు కదా. ఆ దుర్మార్గుడు పరాన్ ఎప్పుడు ఈ ఆలోచనల మీదే ఉంటాడు. ఈలోగా ఈ సంగతి వాడి చెవిన పడదు కదా. కాదు బాబు, ఇహ నేను సహించలేను. చేతుల్లో ఏవైనా శనగపప్పుల్లాంటివి పెట్టి అయినా ఆ రోగిని ఆపలేకపోయినావా? అటు చేసి ఇటు చేసి ఒక గంటైనా ఉంచలేకపోయావా? అన్నీ చెప్పాలా? అన్నీ చూపించాలా? ఎవరు? ఎవరది? రామమయ్య? లోపలికి రారాదు? కుంటున్నావెందుకు చెప్పు? ఆదరపూర్వకమైన అతడి మధుర ఆహ్వానాన్ని విని నడి వయసులో ఉన్న ఒక రైతు లోపలికొచ్చి నుంచుని అతి నిస్పృహ స్వరంతో, లేదండి, ఏమీ లేదు అన్నాడు. ఏం లేదు? విచిత్రం. చక్కగా కుంటుతూ ఏమీ లేదంటావే? నూనె రాయటం కొంచెం ఆపు సంధ్య. ఏమీ లేదు. స్పష్టంగా ఆరణికా కేసు కనబడుతుంటేను. కాదు కాదు, పరిహాసం కాదు. రామమై, ఎక్కడో కాస్త చూపించు కాలు. కాలు చూపించు అనగానే ఒక్కసారి జాలిగా రామమై సంధ్యకేసి చూసి తరువాత, అవునండి, కాలు కాస్త మడతపడి పడ్డాను నిన్న అన్నాడు. ప్రియబాబు ఒకసారి కూతురికేసి చూసి నవ్వి, చూశావా సంధ్య, చూడగానే చెప్పేశాను, అరణికా వ్యాధి అని. నేను చూడగానే తెలుసుకుంటాను. ఎలా పడ్డావు అన్నాడు. కాలు మడతపడి అని చెప్పాను కదండి. మా ఇంటి దర్వాజా పక్కనే ఒక చిన్న నీళ్ల గుంట ఉంది. దానిమీద ఉండే బల్లను కుర్రవాళ్ళు ఎప్పుడో లాగి పారేశారు. పరధ్యానంగా ఉండి నేను. పరధ్యానమా? ఎగ్నిస్, ఏపిన్. సంధ్యా, జ్ఞాపకం ఉంచుకో. స్వభావమే అసలు ప్రధానం. హేరింగ్ మహాత్ముడు ఏం చెప్పాడంటే, పరధ్యానం ఉండి తర్వాత కాలు పెట్టాను, లోపల మడతపడి కీలు. ఆగాగు, ఇప్పుడేగా కాలు మడతపడిందన్నావు, మళ్ళీ కీలు తప్పిందంటున్నావు. కీలు తప్పటము మెలిక పట్టము ఒకటి కావు రాము. కాదండి, అదే కాలు మెలికపడి కింద పడ్డాను. పరధ్యానం, జ్ఞాపకం ఉండకపోవటం, ఇప్పుడే చెప్పటం ఇప్పుడే మర్చిపోవటం. ఎగ్నిస్, ఎపిస్. తర్వాత తర్వాత ఇంకా ఏముంది బాబుగారు, నిన్నటి నుంచి నొప్పి మూలంగా కాలు కదల్చలేకుండా ఉన్నాను అని అతడు ఉత్సుక దృష్టితో సంధ్య ముఖం కేసి చూసి నిట్టూర్పు విడిచాడు. సంధ్య గబగబా, వేళ మించిపోతోంది నాన్న, కొంచెం ఆరణికా అనేసింది. కొంచెం ఆగు సంధ్య, కేసు స్టడీ చెయ్యని. సిమిలియా సిమిలిబస్. రెమెడీ సెలెక్ట్ చేయడం అంటే కుర్రవాళ్ళ ఆట కాదు. చెడు పేరు వస్తుంది. తర్వాత నొప్పి ఎలా ఉంటుందో చెప్పు చూస్తాను రామమయ్య. చిత్తం, చాలా నొప్పిగా ఉంది బాబుగారు. అది కాదు. ఏ రకం నొప్పి అని? ఘర్షణవత, మర్షణవత, సూచీవిద్ధవత, కృశ్చికదంశవత. అంటే లాగుతున్నట్లుందా,
పీకుతున్నట్లుందా, సూదులు గుచ్చినట్లుందా, తేలు కుట్టినట్లుందా, కరకరా నములుతున్నట్లుందా, భగభగా మండుతున్నట్లుందా? చిత్తం అవును బాబు, సరిగ్గా అలాగే ఉంది. అయితే భగభగమంటోందా? సరిగ్గా అంతేనన్నమాట. తరువాత? ఆ తర్వాత ఇంకేముంటుంది బాబు, నిన్నటి నుంచి నొప్పితో చచ్చిపోతున్నాను. ఆగాగాగు, ఏమన్నావు? చచ్చిపోతున్నావా? రామమయుడు అధీరుడై, అంతకాక మరేమిటి ముఖర్జీ మహాశయ, కాలు సరిగ్గా పెట్టలేను, కుంటుతూ నడుస్తున్నా, చావు కాక మరేమిటి? అదీగాక ఆ కుర్ర కుంకలు దుడుకు వెధవలు, చెప్పిన మాట వినరు, వద్దన్నా మానరు. ఆ బల్లతోటే అస్తమానము ఆటల వాళ్ళకి. ఎప్పుడో ఒకసారి కాలు జారి అందులో పడి చచ్చిపోతానేమో అనిపిస్తోంది. ఏదో ఒక మంది ఇవ్వండి మహాశయ, చాలా వేళయింది అన్నాడు. నాన్న, హరణిక 2 చుక్కలు ఇవ్వండి నాన్న. ప్రియబాబు కుమార్తె కేసు చూసి కొంచెం నవ్వుతూ, కాదమ్మా కాదు, ఇది ఆరణికా కేసు కాదు. విపినుడైతే మంది ఇచ్చేవాడు నిశ్చయంగా. 300 పొటెన్సీ ఎకోనైట్ 4 చుక్కలు 2 గంటలకోసారి ఇవ్వాలి అన్నాడు. సంధ్య కళ్ళు 2 పెద్దవి చేసుకుని, ఎకోనైటా నాన్న అంది. అవునమ్మా అవును, మృత్యు భయం, పడి చస్తానని భయం, సిమిలిటస్ క్యూరెంటాల్. హేరింగ్ మహాత్ముడు ఏమన్నాడు? రోగానికి కాదు, రోగికి చికిత్స చెయ్యాలోయ్ అని చెప్పాడు. మృత్యు భయానికి ఎకోనైటే ముఖ్యమైనది. విపినుడైతే ప్రతి వెధవా చికిత్స చేస్తానంటూ వచ్చేవాడు. రామమయ్య, సీసా తీసుకుని మా అమ్మాయితో కూడా వెళ్ళు. 2 గంటలకోసారి వంతున 2 గంటలకోసారి వంతున 4 సార్లు పుచ్చుకో. సాయంకాలం నేనొచ్చి మళ్ళీ వచ్చి చూస్తానులే. ముఖ్యమైన వాట. పరాన్ వచ్చాడంటే ఏం మందిచ్చాడో ఏది చూస్తాను అంటాడు. ఖబర్దార్, సీసా మాత్రం బయటికి తీయకు, ముందుగానే చెప్తున్నా. ఆ గాడిద బహుశా గడగడ అంతా తాగేసి అందులో క్యాస్టర్ ఆయిల్ పోసిపెట్టి పెడతాడు. అబ్బా, కడుపులో మహానొప్పిగా ఉంది. రామమయుడికి మందివ్వటానికి సంధ్య లేచి నిలబడి భయంతో కంగారు పడుతూ, ఆముదమంతా నువ్వు తాగేసి రాలేదు కదా నాన్న అంది. లేదు. చెంబెక్కడే? అయితే నువ్వు బహుశా అదంతా తాగేసావా నాన్న? లేదు లేదు, చప్పున ఈ చెంబు. ఈ పాడు కొంపలో ఏ వస్తువు దొరకదు సమయానికి. పోనీలే, అలాగే ఉండని చెంబు అంటూనే ప్రియబాబు ఊర్ధ్వ శ్వాసతో దొడ్డి తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. చెల్లెలు గారు, అయితే ఆ మందు అన్నాడు రామమయుడు. సంధ్య చెకితురాలై, మందా? ఇదిగో ఇప్పుడు తీసుకొస్తున్నా అంది. అదే ఇప్పుడు మీరన్నారే ఆరణి అనో మరేదో అన్నారే, అదే 2 చుక్కలు ఈ తల్లి, ముఖర్జీ గారి మందు కాకుండా. సంధ్య లోపల బాధపడి, నాకు నాన్నగారి కన్నా ఎక్కువ తెలుసా రామమయ్య అంది. రామమయుడు సిగ్గుపడుతూ, కాదమ్మా, అది కాదమ్మా, అయినా ముఖర్జీ గారి మందు చాలా గట్టి మందు కదా అమ్మా. నేను బలహీనుణ్ణి, పైగా నేను వెళ్ళగానే మాదాయిని ఏదో విధంగా నచ్చ చెప్పి పంపిస్తాలే అమ్మా. నిన్నట్నుంచి అతడికి కూడా కడుపులో నొప్పి మెలివేస్తోంది. నాన్నగారి మందు ఇవ్వగానే అతడికి నయమైపోతుంది. నాకు మాత్రం మీరు చెప్పిన మందే ఇవాళకి ఇవ్వండమ్మా అన్నాడు. సంధ్య విషణ్ణమైన ముఖంతో, సరే ఇటువైపుకు రా అని రామమయుణ్ణి వెంటబెట్టుకుని ప్రక్కనున్న గది దగ్గరికి తీసుకెళ్ళింది. జగద్ధాత్రి పూజా మందిరంలోకి కావలసిన నీళ్లు తీసుకురావటానికి చెరువుకు వెళ్ళి వచ్చింది. ఇంట్లోకి వస్తూనే అరుగు మీద ఆ నీళ్ల బిందె ధన్నమని కూలవేసి క్రుద్ధస్వరంతో సంధ్య అని కేకేసింది. సంధ్య ఇంట్లో నుంచి వస్తున్నానమ్మా అని జవాబిచ్చింది. మీ నాన్న ఇంకా రాలేదుగా? అయితే ఠాకూర్ పూజ ఇవాల్టికి మానేయాల్సిందే అన్నది తల్లి. కుమార్తె గదిలోంచి యువతలకొచ్చి, నాన్న వచ్చి చాలాసేపయిందమ్మా, నూనె రాసుకుని స్నానానికి వెళ్ళారు అన్నది. ఎక్కడికి వెళ్ళారు? చెరువు దగ్గర కనిపించలేదే. అతడు ఎక్కడికి వెళ్ళాడో సంధ్యకు తెలుసు. కాసేపు మెదలకుండా ఊరుకుని,
అయితే ఇవాళ బహుశా నదికి వెళ్ళి ఉంటారమ్మా. చాలాసేపు అయింది, వస్తుంటారేమో అన్నది. జగద్ధాత్రి ఏమాత్రం శాంతించల. పైగా అతి ఉద్రిక్తమైన స్వరంతో, ఇంక ఈయన్ని పెట్టుకొని నేను ఉండలేని సంధ్య. వారైనా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, లేదా నేనైనా ఎక్కడికన్నా వెళ్ళిపోతా. ఇవాళ భట్టాచార్యులు గారు పూజకు రారు. మీరు కొంచెం పెందరాడే రండి అని ఎన్నోసార్లు చెప్పా. అయినా ఇదే వేళకు రావటం. దేవుడి నెత్తిన ఇన్ని నీళ్ళ చుక్కలైనా పడలేదు కదా. అది అలా ఉండి నిన్న రాత్రి ఏం చేసుకొచ్చారో తెలుసా? విరాట్ పరామణి ఇవ్వవలసిన డబ్బు వడ్డీతో సహా అంతా వదిలేసి ముట్టినట్టు రసీదు ఇచ్చి వచ్చారు అన్నది. సంధ్య అతి సందేహంతో, ఎవరు చెప్పారమ్మా అని అడిగింది. ఎవరేమిటి, ఆ పరామణి చెల్లెలే. ఇందాక చెరువుకు స్నానానికి వచ్చి చెప్పింది. సంధ్య కొంచెం నవ్వటానికి ప్రయత్నించి, వాళ్ళు అన్నా చెల్లెళ్ళకిద్దరికీ విరోధం అమ్మా, బహుశా ఆ మాట నిజమై ఉండదు అన్నది. జగద్ధాత్రి కోపగించుకొని, నువ్వన్ని సంగతులు దాస్తావెందుకు చెప్పు సంధ్య. జ్వరం వచ్చిందని చెప్పి ఆ విరాటగాడు పిలుచుకెళ్ళాడు. మందు తీసుకున్నాడు. మీరు ధన్వంతరి లాంటి వారండి అని కాళ్ళకు దండం పెట్టాడు. జమీందార్లని ఒప్పించాడు. ఆ డబ్బు మొత్తం గంగపాలు. ఈరోజు నేను ఇంటికి తిరిగి వద్దామనుకోలేదు. ఈ బిందిని పవిడి కొంగుతో మెడకు కట్టుకొని చెరువులో మునిగి చచ్చిపోదామనిపించింది. ఈ మధ్య మరీ కాల్చుకు తింటున్నారు. నేను ఈ సంసారం ఎలా నిర్వహించడమో చెప్పు అన్నది. ఎన్ని రూపాయలమ్మా? ఎన్నే? 10, 12. 10, 12 రూపాయలకు తక్కువ ఉండవు. గుప్పెడు రూపాయలు. ఇలా ఇష్టం వచ్చినట్లు. ఆమె మాట ఇంకా పూర్తి కానిలేదు. ఇంతలో ప్రియబాబు తడిబట్టలతో హడావిడిగా ఇంట్లోకొచ్చి బిగ్గరగా, సంధ్య, అంగాస్త్రం 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 ఒకసారి ఇలా ఇయ్యమ్మా. ఎకోనైట్ 300 పొటెన్సీ, పెట్టెలో సరిగ్గా మూల అంటున్నాడు. జగద్ధాత్రి అగ్నిజ్వాలలాగా జయ్యమంటూ లేచి, ఎకో నైట్ అంతా పారేశాను నేను. మామగారి తిండితో జమీందారులా హోషు వెలగబెట్టడానికి సిగ్గులేదు మీకు? మంగళ విరాట్గాడికి వడ్డీ తీసేయమని ఎవరు చెప్పారు మీకు? ఎవరి చోట్లో మీరు యానాది వాళ్ళని, ఎరికల వాళ్ళని కాపరం ఉంచారు? ఎవరి పొలాన్ని మీరు గోచరా అని దానం ఇచ్చొచ్చారు? మొదటి నుంచి మీరు నా ఎముకలు కొరుక్కు తింటున్నారు. ఇవాళ నేనైనా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, లేదా మీరైనా వెళ్ళిపోవాలి అంది సంధ్య తీవ్ర కంఠంతో. 2 జాములప్పుడు ఈ మాటలని ఎందుకు మొదలుపెట్టావో చెప్పు అన్నది. తల్లి కూడా దూకుడుగానే చెప్పింది జవాబు. దీనికి ఇంక మధ్యాహ్నం ఏమిటి, పొద్దునేమిటి? ఆయన నాకెవరే? దేవతా పూజ కాగానే 4 మెతుకులు తినటం, ఇంట్లోంచి వెళ్ళిపోవటం, అంతే. నేను చాలా రోజులు సహించాను. ఇంక సహించలేను, నేను సహించలేను. ఇలా అంటూనే ఆమె హఠాత్తుగా ఏడవడం మొదలుపెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అని ప్రియబాబు ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి, జమీందార్నా నేను? ఇన్ని రూపాయల వడ్డీ తీసేయడానికి విరాట్ అని నేను అన్నా. మీరేమిటి అంటున్నారు? ఎవరి మాట ఎవరు వినిపించుకుంటారు? అదీగాక వాళ్ళను మాత్రం ఎలా తప్పు పడతాను చెప్పు. మందు పుచ్చుకుంటే పచ్చం పుచ్చుకునేందుకు ఠికానా లేకపోయే. నేట్రం 200 పొటెన్సీ ఒక్క చుక్క చొప్పున. సంధ్య కళ్ళ వెంబడి నీళ్లు జలజలా రాలే. ఆమె వాటిని కనబడనీయకుండా పవిట కొంగుతో తుడుచుకొని, నాన్న, అమ్మకు తెలియకుండా ఎందుకు నువ్వు ఈ చిక్కుల్లో పడతావు అన్నది. నేను చెబుతున్నానుగా, పడను. కానీ ప్రియ ముఖర్జీ లేకపోతే ఈ ఊళ్ళో ఏమాత్రం సాగదు. అది చూస్తూనే ఉన్నాగా. ఎవళ్ళకెక్కడ జబ్బుగా ఉందో, ఎవరికెక్కడ. అతడు చెప్పదలుచుకున్నది పూర్తి కానియకుండానే సంధ్య వెళ్ళి వెంటనే ఆరవేసిన బట్ట గావంచ తీసుకొచ్చి ఇచ్చి, ఇక ఆలస్యం చేయకు నాన్నా అని ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రియబాబు కూడా తల తుడుచుకుంటూ పూజాగృహంలోకి వెళ్ళాలని బయలుదేరాడు కాబోలు. అబ్బా, కడుపులో నొప్పి నులిమేస్తుంది, ఫరాన్ పేరుతో అనుకుంటూ మళ్ళీ బయటికి వెళ్ళాడు. ఇదిగో అతడు పోతోంది దొడ్డివైపుకే కాబోలు. ఇక్కడితో శరత్చంద్రుని బ్రాహ్మణ పిల్ల
మొదటి భాగం పూర్తయింది. ఈ భాగంలోని కథ మరియు నా నెరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ప్రోత్సాహాన్ని అందించండి. మీ అభిప్రాయాలను తప్పకుండా తెలుపండి. ఆలకించినందుకు ధన్యవాదాలు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ రచన బ్రాహ్మణ పిల్ల రెండవ భాగంలోనికి ప్రవేశించాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథ క్లుప్తంగా మీకోసం. సంధ్య 19 ఏళ్ల పడుచు బ్రాహ్మణ పిల్ల. ఆ కాల పరిస్థితిని బట్టి అయితే వయస్సు ముదిరిన వివాహం కాని కన్య. ఆమె తల్లి జగద్ధాత్రి, తండ్రి ప్రియముఖర్జీ హోమియోపతి డాక్టర్. అమాయకుడు, దయాళువు, ఇల్లరికపుటల్లుడు. పైసా సంపాదన లేకపోయినా దాన ధర్మాలకు మాత్రం కొదవ ఉండదు. ప్రియముఖర్జీ భార్య జగద్ధాత్రి భర్త చేతకాని ప్రవర్తనతో విసిగి వేసారిపోతూ ఉంటుంది. సంధ్యకు మాత్రం అమాయకుడైన తండ్రి పట్ల అమిత ప్రేమ, ఆదరం, సానుభూతి. తండ్రి పట్టుదలపైన చదువు సంధ్యలు నేర్చిన సంధ్య తల్లికి పిన్ని వరస అయిన ఒక నోరు పెద్దదైన ఆగంతుకురాలు రాసమణి మూఢాచారాలను పట్టించుకోక ఆవిడకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఊరి పెద్ద గోలోక చటర్జీని గురించి కూడా సంధ్య పెద్దగా భయపడదు, అతడిని పెద్దగా లక్ష్యపెట్టదు కూడా. కానీ జగద్ధాత్రి మాత్రం ఆ గ్రామీణ సంఘానికి ప్రతినిధిలా వ్యవహరిస్తున్న రాసమణికి భయపడుతూ నమ్రతతో వ్యవహరిస్తూ ఉంటుంది. సీమకు వెళ్ళి పెద్ద చదువులు చదివి వచ్చి వెలికి గురైన అరుణ్ను ఇంటికి ఎందుకు రాణిస్తున్నారంటూ రాసమణి జగద్ధాత్రిని ప్రశ్నిస్తుంది. ఇక సంధ్య తండ్రి ప్రియబాబు ఎంతటి దయాళువైనా అతడి వైద్యం పట్ల మాత్రం ఊరి జనానికి గురి ఉండదు. పైగా తండ్రి వద్ద అరాకొరా వైద్యం నేర్చిన సంధ్య వైద్యం పట్ల మాత్రం వారికి నమ్మకం ఉంటుంది. ఇక రెండవ భాగంలో కథ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూద్దామా? ఆ రోజున రాసమణి ఏ గోలోక చటర్జీ మహాశయుని పేరు చెబితే పులులు, మేకలు ఒక్క రేవులో ఒక్కచోట నీళ్లు తాగుతాయని సంధ్యను మాటిమాటికి భయపెట్టిందో ఆ హిందూకుల చూడామణి, ఆ పౌరుషశాలి ఇప్పుడే వీధి సావట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఆయన కట్టుకున్న పట్టుబట్ట, జుట్టు ముడిలో పెట్టుకున్న మందార పువ్వు చూస్తే ఇంతకు మునుపే ఆయనకు ప్రాతకాల పూజా పునస్కారాలన్నీ పూర్తయినాయని తోస్తుంది. బయట జనం ఇంకా ఎవ్వళ్ళూ రాలేరు. నౌకరు వచ్చి హుక్కాలో గుండా గట్రా వేసి సిద్ధంగా ఉంచి వెళ్ళాడు. ఆయన పరచి ఉన్న తివాసీ మీద కూర్చుని బాలీసుకు చేరగిలబడి పరధ్యానంగా హుక్కా పీల్చబోతుండగా లోపల నుంచి తలుపు గుళ్ళెం కదిలించిన చప్పుడు చెవినపడి కళ్ళెత్తి ఎవరు అని ప్రశ్నించాడు. లోపల నుంచి నేను. కాస్తైనా పలహారం అది తీసుకోకుండానే అప్పుడే చావట్లోకి వెళ్ళి కూర్చున్నారే, పెద్ద కోపం వచ్చిందా ఏమిటి అని జవాబు వచ్చింది. కోపమా? ఇంకా కోపతాపాలు ఎవరి మీద చూపించను చెప్పు. అవన్నీ మీ అక్క కూడానే పోయాయి అని దీర్ఘంగా నిట్టూర్చి, ఇంకా ఇప్పుడేమీ పుచ్చుకోను. ఇవాళ గోకుల భగవాన్ అంతర్హితుడైన రోజు కనుక సాయంకాలమే ఇంకా సాంధ్యాదికాదులు నిర్వర్తించుకుని కాసిన పాలు ఇంత గంగాజలం పుచ్చుకుంటాను. ఇలాగే వెళ్ళిపోతాయి ఈ కాసిన రోజులు అని మళ్ళీ మరోసారి దీర్ఘంగా నిట్టూర్చి హుక్కా గొట్టం పెదిమలకి తాకించాడు. చాటున నుంచుని మాట్లాడుతున్న ఆమె గుమ్మంలోంచి తొంగి చూసి సావిట్లోకి ఇంకా ఎవరూ రాకపోవటం గమనించి మెల్లిగా యువతలకొచ్చింది. ఆమె విధవ. చూపులకు అందవికారంగా ఏమీ ఉండదు. 24-25 ఏళ్ల లోపుగా ఉంటుంది వయస్సు. సన్నటి ఉల్లి పొరలాంటి పంచ కట్టుకుని ఉంది. చేతులకు అలంకారాలేమీ లేవు. మెళ్ళో మాత్రం రక్షా కవచంతో ఉన్న ఒక్క పేట బంగారపు గొలుసు ఉంది. ఆమె చిరునవ్వు నవ్వి, మీరలా పరిహాసాలాడితే లోకులు ఏమనుకుంటారు చెప్పండి
అదీగాక ఇంక నేను తిరిగి వెళ్ళిపోవద్దు అని మరుక్షణంలోనే ముఖం విచారసూచకంగా పెట్టి, ఎవరికి ఉపచారం చెయ్యాలని వచ్చానో ఆమె కాస్త చటుక్కున వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఇంకా వెళ్ళి ముసలి అత్తామామల్ని కనిపెట్టుకుని ఉండాలా అక్కర్లేదా, మీరే చెప్పండి అంది. గోలోక చటర్జీ హుక్కా పీలుస్తూ పీలుస్తూ అంతలో గాంభీర్యం తెచ్చుకుని, ఆ మాట నిజమే, నా సంసారం అచంచలంగా ఉండాలని చెప్పి మరో ఇంటి వారమ్మాయిని పట్టుకొని ఉంచలేనుగా. అలా కాకపోతే ఇంటికి శ్రీ మహాలక్ష్మి ఈ వయస్సులో వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతుంది? మధుసూదన, సరే అయితే ఏదో మంచి రోజు చూసుకుని వెళ్ళు. అక్కగారికి సేవ చెయ్యాలని వచ్చావు, సేవ చేశావు, వెళ్ళిపోతున్నావు నిజమే, ఇది ఊరికంతటికీ దృష్టాంతరంగా ఉండిపోతుంది అన్నాడు. జ్ఞానద మాట్లాడలేదు. గోలోక చటర్జీ ధోవతి అంచుతో కన్నీళ్లు తుడుచుకొని ఒక నిమిషం మాట్లాడకుండా హుక్కా పీల్చి గాఢస్వరంతో, మహాలక్ష్మి, ఆమెకు రోజులు నిండాయి, వెళ్ళిపోయింది, అందుకు దుఃఖించను. కానీ సంసారం బెట్టు చెడిందే. ఆడపిల్లలంతా పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళు వాళ్ళ అత్తవారిళ్ళకెళ్ళి భర్తలతో సంసారం దిద్దుకుంటున్నారు. వాళ్లను గురించి బెంగేమీ లేదు. కానీ కుర్రవాడొకడున్నాడు, వాడు పాడైపోతాడే అన్నాడు. జ్ఞానద ఆర్ద్ర కంఠంతో, అలాంటి దౌర్భాగ్యం రాకూడదు, మీరిలాంటి మాటలన్నీ తలపెడతారెందుకు అంది. చటర్జీ కొంచెం తలెత్తి మ్లానంగా నవ్వి, తలపెట్టకపోవటమే మంచిది, కానీ అంతా కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది కదా. మధుసూదన, నువ్వే సత్యం. సంసారం మీద మనస్సు లేదు, వ్యవహార విషయాలన్నీ విషతుల్యాలైపోయాయి. ఇంకా బ్రతికినన్నాళ్ళు ఉపవాసాలతోనూ నీ నామస్మరణతోనూ గడిపేస్తాను, అందుకు బెంగలేదు. గుప్పెడు మెతుకులు ఒక పూట దొరికినా సరే సరి, దొరక్కపోయినా వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఆ కుర్రవాణ్ణి గురించి ఆఖరికి దిగులు. మధుసూదన, నువ్వే దిక్కు అన్నాడు. జ్ఞానద కళ్ళ వెంబడి నీళ్లు జలజల రాలేయి. గోలోక చటర్జీ భార్య ఆమెకు వరుసకి అక్క అయినా స్వంత చెల్లిల్లాగని ప్రేమించేది. అంచేత ఆమె మరీ జబ్బులో ఉండగా జ్ఞానదాను తలుచుకునేసరికి జ్ఞానద రాలేకుండా ఉండలేకపోయింది. ఆ అక్క నెల్లాళ్ల క్రితం ఇహలోకం నుంచి వెళ్ళిపోయే ముందు ఈమె చేతిలో తన 10 ఏళ్ల కొడుకును అప్పగించిపోయింది. ఆమె కరుణస్వరంతో, కానీ నేనైనా శాశ్వతంగా ఇక్కడ ఉండిపోలేను చటర్జీ మహాశయ, లోకులేమంటారు చెప్పండి అన్నది. ఆయన కళ్ళు 2 పెద్దవి చేసి, లోకులు నిన్ను అంటారా అని ఈ ఊళ్ళో ఉంటారా అన్నాడు. ఇంతకన్నా ఎక్కువగా ఆయన నోటి నుంచి మరో మాట రాలేదు, రావాల్సిన అవసరమూ లేదు. ఆ సంగతి జ్ఞానదాకు కూడా తెలుసు. అంచేత ఆమె మెదలకుండా ఊరుకుంది. చటర్జీ చెప్పటం మొదలుపెట్టాడు. నా మాటకు ఎదురు చెప్పినవాడు మరింకెక్కడికైనా వెళ్ళి బ్రతకాల్సిందే గాని ఈ ఊళ్ళో నిభాయించలేడు. అదో పెద్ద విషయం కానీ కాదు. ఆలోచిస్తున్నదల్లా కుర్రవాణ్ణి గురించి. ఆమెకు నువ్వంటే మహాపేక్ష. అంచేత తను చనిపోయేటప్పుడు తన సంతానాన్ని నీ చేతుల్లోనే అప్పగించిపోయింది, అంతేగాని నా చేతుల్లో పెట్టిపోయిందా? జ్ఞానద అతి కష్టం మీద అశ్రువులను ఆపుకుని, నాకన్నీ తెలుసు చటర్జీ మహాశయ, కానీ మా ముసలి అత్తగారు మామగారు ఇంకా బ్రతికే ఉన్నారుగా, నేను తప్ప వారికి మరో దిక్కు లేదుగా అన్నది. ఆయన నిర్లక్ష్యంగా, లేదు, దిక్కు లేదు, నువ్వు మాత్రం ఎలా? ముఖర్జీ బ్రతికి ఉన్నట్లయితే అదొక తీరు, కానీ అతన్ని నువ్వు కంటితోనైనా చూడలా, 13వ ఏటే వితంతువు అయ్యావు అని జవాబిచ్చాడు. వితంతువునైతే అయ్యాను మహాశయ, అత్తమామలు బ్రతికి ఉన్నన్నాళ్ళు నేను వారికి సేవ చేయాల్సిందే కదా. అతడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి గంభీరంగా ఒక్కసారి నిట్టూర్చి, అయితే వెళ్ళు, నన్ను సర్వనాశనం చేసి, కానీ ఒక్క విషయం ఆలోచించి చూడు చిన్నావిడ అన్నాడు. జ్ఞానద కోపగించి, మళ్ళీ చిన్నావిడ అంటున్నారు, చెప్పలేదు
లోకులు మిమ్మల్ని వేళాకోళాలు పట్టిస్తారని పేరు పెట్టి పిలిస్తేయే అన్నది. చటర్జీ ముఖం ఇంత చేసుకుని, పట్టించనీలే వేళాకోళాలు చిన్నావిడ, వేళాకోళాలకు వరసేగా అన్నాడు. జ్ఞానద చటుక్కున నవ్వేసి అంతలో మళ్ళీ గాంభీర్యం తెచ్చుకుని, అలా వీల్లేదు. మీరు ఎప్పుడూ నన్ను పేరు పెట్టే పిలిచేవారు, ఇప్పుడు అలాగే పిలవండి అన్నది. సరే సరే అలాగేలే అని అంటుండగానే ఆయన ముఖం విషాదావృతమైపోయింది. పైకి వస్తున్న నిట్టూర్పును మెల్లగా అణుచుకొని కొంతవరకు స్వగతంలోలాగా అనుకోవటం మొదలుపెట్టాడు. హృదయంలో రాత్రింబవళ్ళు భగ్గున మంట మండిపోతోంది. నాకింకా పరిహాసాలు వేళాకోళాలునా? అయినా మధ్య మధ్య పోనీ చెప్పకూడదులే, జీవితంలో ఎన్నడూ ఎవ్వరికి అసంతుష్టి కలిగించల, ఇంకా ఇవాళ కలిగిస్తానా? సంపదలు విషం, సంసారం విషం. నీ శ్రీచరణ సన్నిధికి ఎప్పుడు చేరుకుంటాను మధుసూదన? జ్ఞానద జలజల కన్నీళ్లు కారుస్తూ నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకుంది. చటర్జీ చెప్పటం ప్రారంభించాడు. మళ్ళీ మంట మీద మరో మంట. దీనికి తోడు పైగా పెళ్లి సంబంధాల ఉత్పాతం. వాళ్ళకంతా తెలుసు, ఏమీ దాచలేను. మీ మాటంటే గౌరవమే. కులీనుల పిల్ల కులాన్ని కులీనులే కాపాడాలని తెలుసు. ఇప్పుడు దుఃఖతాపాల వల్ల అకాలంలో అసమయంలో వెంట్రుకలు నెరిసిన మాట నిజమే. కానీ అయితే నిరిసిన తలే కదా. దీంతో మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ మెడకో బంధం తగిలించుకోవడం బాగుంటుందా అన్నాను. నువ్వే చెప్పు చిన్నావిడ. జ్ఞానద శుష్కంగా నవ్వి, భలే చేసుకోండి ఇంకో పెళ్ళి అన్నది. నీకు పిచ్చాయే, మళ్ళీ పెళ్ళా? లక్ష్మిలాగా నువ్వు ఇంట్లో ఉన్నావు. ఎన్నైనా చెప్పు, దిక్కులేని అప్ప కొడుకును ఇలా వదిలిపెట్టి నువ్వు ఎలాగూ వెళ్ళలేవు. చనిపోయేటప్పుడు నీ చేతికేగా అప్పగించిపోయింది. నువ్వు ఆమె మాట ఎటు నిలబెట్టాల్సిందేగా. నాకు మళ్ళీ ఎవరు? నౌకరు లోపలికి వచ్చి మణిదార్ గారు వచ్చారు అని చెప్పాడు. గోలోక చటర్జీ ముఖం వికారంగా పెట్టి, అబ్బా నా వల్ల కాదు, వ్యవహారాలు ఎప్పుడూ పనులే. ఇవన్నీ నాకొక మూల విషప్రాయాలైపోయాయని ఎవ్వరికని తెలియజెప్పేది? ఎవరు తెలుసుకుంటారు? మధుసూదన, ఎప్పుడు దాటిస్తావో కదా. నుంచున్నావే, రమ్మని చెప్పరా అన్నాడు. నౌకరు వెళ్ళిపోగానే జ్ఞానద కూడా మరొక వైపు నుంచి లోపలికి వెళ్ళి గుమ్మం చాటున నుంచుని, అయితే ఇవాళ నిజంగా ఏమీ పుచ్చుకోనట్లేనా అని అడిగింది. ఆయన తల తిప్పుతూ, గోకుల భగవానుడు అంతర్ధానమైన రోజు ఇవాళ, పర్వదినం చిన్నావిడా. ఇంకా మాలాంటి వాళ్ళం ఇలాంటి నియమాలను అనుష్ఠిస్తూ ఉన్నాం కాబట్టే ఆకాశంలో సూర్యచంద్రులు నిలబడి ఉన్నారు, సముద్రంలో ఆటూ పోటూ కనిపిస్తున్నాయి. మధుసూదన, సర్వమూ నీ ఇచ్ఛ అన్నాడు. పర్వదినం అయితే అయిందిలేండి, కాసిని పాలు గంగాజలం పుచ్చుకుంటే తప్పులేదు. త్వరగా రండి, నేను కనిపెట్టుకుని కూర్చుంటాను అన్నది జ్ఞానద. ఎదర గుమ్మంలో నుంచి నౌకరు, వాడి వెనకాల మరొక పెద్ద మనిషి లోపలికి వచ్చారు. చటర్జీ ఆయన్ని ఆహ్వానిస్తూ, రావోయ్ మణిధర్, వచ్చి కూర్చో. బెంగ పెట్టుకుని ఇదవుతున్నా, కాస్త కబురైనా చేయకూడదు? భోలు, నువ్వెళ్ళి ఆ హుక్కాలో గుండా గట్రా వేసి తీసుకొచ్చి అతనికి అన్నాడు. విష్ణు మణిధర్ చటర్జీకి నమస్కరించి ఆయన పాదధూళి శిరస్సున ధరించి తివాచీ మీద ఒక మూల కూర్చుని దీర్ఘంగా నిట్టూర్చి, ఊపిరి పీల్చుకునేందుకు కూడా తీరిక ఉండటం లేదు పెద్దబాబు, మీరు ఇంకా కబురు అంటారేమిటి? సరే, 500, 300, మొత్తం 800 ఓడలో ఎక్కించే మరీ వచ్చాను. అబ్బబ్బా ఎంత హంగామా అన్నాడు. దక్షిణాఫ్రికాకు మేకల్ని గొర్రెల్ని ఎగుమతి చేసే రహస్య వ్యాపారంలో ఈ విష్ణు మణిధర్ ఆయనకు భాగస్వామి. 3 మాసాల లోపల 3000 పశువులను పంపే షరతుతో కాంట్రాక్ట్ రాసుకున్నారు. అంచేత
మణిదార్ చెప్పిన ఈ వర్తమానంతో చటర్జీ ప్రసన్నుడు కాలేదు. అప్రసన్న ముఖంతో మొత్తం 800, కాంట్రాక్ట్ ఏమో 3000కి, ఇంకా చాలా బాకీ ఉంటుందే అన్నాడు. మణిదారు రవంత కించపడి, మేకలు గొర్రెలు ఇంకా దొరుకుతాయనుకున్నారా పెదబాబు? అన్నీ ఎగుమతే. ఈ 800 ప్రోగు చేసేసరికే తల ప్రాణం తోకకొచ్చింది. అయినా హరీంద్రుడు వారం 10 రోజుల్లో రైల్లో మరో 500-600 పంపుతానని రాంపూర్ నుంచి ఉత్తరం రాశాడు. రైల్లోంచి ఊరికే అలా దింపటం, ఇలా ఓడ ఎక్కించేసేయటం. ఇంకా 3 మాసాలు వ్యవధానం ఉంది. ఆ నారాయణమూర్తి ఇచ్ఛ వల్ల అయిపోతుందిలేండి అన్నాడు. చటర్జీ కొంచెం కుదుటపడి, నీ మీదనే భరోసా. నేను ఇప్పుడొక విధంగా గృహస్థ సన్యాసిని అనుకోవచ్చు. మీ వదినగారు పోయిన దగ్గర నుంచి డబ్బన్నా ఆస్తి అన్నా నాకు విషప్రాయమైపోయాయి. కేవలం కుర్రవాడి కోసం. అయితే రూపాయికి రూపాయి వస్తుందని తోస్తోందా లేదా అన్నాడు. మణిదారు తల తిప్పుతూ, ఓ నిశ్చయంగా వస్తుంది, కానీ ఈసారి డబ్బు అహ్మద్ సాహెబ్ కొట్టేస్తాడు. 700కు కాంట్రాక్ట్ సంపాదించాడు. ఇంకా ఎక్కువ వచ్చేదే గాని ధనాభావం వల్ల సాహసించలేకపోయాడు అన్నాడు. చటర్జీ కళ్ళతో సంజ్ఞ చేస్తూ, చాలా కావాలా ఏ అన్నాడు. లేకపోతే నేను వదిలేస్తానా బాబూ అన్నాడు మణిదార్. చటర్జీ ముక్కు మీద వేలేసుకుని, దుర్గా రామ, పొద్దున్నే ఇలాంటి మాటలంటావేమిటి మణిదార్? జాతికి మ్లేచ్చుడు, ధర్మాధర్మ జ్ఞానం లేదు, 10,000 లాభం సంపాదించేట్టున్నాడే, అంతేగదూ అన్నాడు. ఇంకా ఎక్కువ. యుద్ధం ఇంకా చాలా రోజులు సాగేట్లయితే నునుపు తేలేట్లున్నాడే, అంతేగదూ? నిస్సందేహంగా. కానీ 10,000తో వ్యవహారం ఒక్కసారిగా దొరకాలంటే కష్టం. కాంట్రాక్టు చూపించి అప్పు తీసుకోవచ్చుగా, కష్టమేముంది? మణిదార్ తల ఊగిస్తూ, అది నిజమే, కానీ దొరకాలి కదా. నాతో చెప్పాడు అన్నాడు. ఆ మాట విని చటర్జీ ఉత్సుకుడై, చెప్పాడా? వడ్డీ ఏమిస్తానంటాడు అని అడిగాడు. హణా వడ్డీ ఎటు ఇస్తాడు, బహుశా అని చెప్పబోయే మాటను చటర్జీ చెప్పనీయలేదు. కోపం తెచ్చుకొని, ఒక్క అణానా? రూపాయికి రూపాయి లాభం సంపాదిస్తాడు, వడ్డీ దగ్గరకు వచ్చేసరికి ఒక్క అణానా? రూపాయి 10 అణాలు అయితే ఒక్కసారి కనిపించమను అన్నాడు. మణిదారు కొంచెం ఆశ్చర్యపడి, సాహెబ్కు డబ్బు మీరే ఇస్తారా ఏమిటి? కానీ ఈ సంగతి ఒకవేళ 10 మందికి తెలిస్తే అన్నాడు. చటర్జీ ఒక్క నిమిషంలో తనను తాను దిటవపరుచుకొని శుష్కమైన చిరునవ్వు నవ్వి, మధుసూదన, నీకేమన్నా పిచ్చాయేమోయ్? వీలైతే అడ్డుపడనే పడతాను, కానీ ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియకూడదు. కానీ ఒక్క మాట, అప్పు తీసుకున్న తర్వాత అతడు తండ్రి శ్రాద్ధం చేసుకొని భోగం వాళ్ళని తెచ్చి ఆడించుకొని ఆవుల్నే ఎగుమతి చేసుకొని దానితో పెద్ద మనుషులకేం పని అని అతడి సమ్మతి కోసం ఒక క్షణం ఆగి, అది కాదు మణిదార్, ఊరికే మాట వరుసకే అన్నాను. ఇంత ఆరాలు తీయటం మొదలెడితే ఈ పెద్ద మనుషులకు జరగదు. కానీ నన్ను చాలా కాలం నుంచి చూస్తున్నావు కదా, బ్రాహ్మణ ఎంట పుట్టినవాడిని. ధర్మ మార్గంలో ఉంటూ భిక్షమెత్తుకున్నా మంచిదే, కానీ అధర్మానికి మాత్రం ఒక పైసా అయినా ఇవ్వకూడదు. కేవలం ఆ పరమాత్ముని పాదాల మీదనే చాలా కాలం నుంచి బుద్ధిని స్థిరం చేసుకున్నా గనకనే ఇప్పుడు 5 ఊళ్లకు సభాపతినైనాను. ఈనాడు ఒక్క నోటి మాటతో బ్రాహ్మణ్ణి శూద్రుడుగాను, శూద్రుణ్ణి బ్రాహ్మణ్ణిగాను చేసేయగలను. మధుసూదన, నీవే శరణ్యం. ఆ మధ్య జబ్బు చేసినప్పుడు డాక్టర్ జయగోపాల్ వచ్చి, మీరు కాస్త బ్రాందీ పుచ్చుకోవాలి అన్నాడు. అప్పుడు నేను, డాక్టర్జీ, పుట్టిన తర్వాత చావటం అనేది గొప్ప సంగతేమీ కాదు, కానీ ఆ మాట మాత్రం మరోసారి ఈ గోలోక చటర్జీ చెవిని పడనీయవద్దు అన్నా. కేనారాం చటర్జీ కొడుకుని, హరరాం చటర్జీ మనవణ్ణి నేను. ఒక్క బిందువు పాదోదకం కోసం భాండార్ హాటీ మహారాజు కూడా పల్లకి ఇచ్చి పంపించేవాడు, మనుషుల్ని పంపేవాడు అన్నాడు. మణిదారు మరొకసారి నమస్కరించి లేచి నుంచుని, ఆ మాట ఎవరు కాదనగలరు చెప్పండి, అది ప్రపంచమంతా ఎరుగున్న సంగతేగా అన్నాడు. మణిదారు వెళ్ళిపోబోతుండగా
ఆయన మళ్ళీ వెనక్కి పిలిచి, ఇంకో సంగతి చూడు, హరీంద్రుడి దగ్గర నుంచి రాగానే రైల్వే ప్యాసు నాకొక్కసారి చూపించి వెళ్ళు అన్నాడు. అతడు తల తిప్పుతూ చిత్తం అన్నాడు. అలాగైతే 800 మరో 500ను పోతే ఇంకా 1700 బాకీ ఉంటుందన్నమాట. 3 మాసాల టైం ఉంది, దొరుకుతాయి. ఏమంటావు? చిత్తం దొరకపోవడం ఏమిటి? అంచేతనే నీకు అప్పుడే చెప్పాను మణిదార్, ఒక్కసారే 5000కు కాంట్రాక్ట్ వ్రాయించుకురమ్మన్నాను. అప్పుడు ధైర్యం చేయలేకపోయావు. చిత్తం, కానీ అన్ని మేకలు గొర్రెలు దొరక్కపోతే? చటర్జీ ప్రతివాదం చేయలేదు. అదే మంచిదేలే, అదే మంచిది. ధర్మపథంలో రూపాయికి సగమైన 4వ వంతు దొరికినా అదే మంచిది. కానీ అధర్మ మార్గాన రూపాయికి మొహరీ దొరికినా మంచిది కాదు. తెలిసిందా మణిదార్? మధుసూదన, నీవే గతి అన్నాడు. మణిదారు మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోగానే భగవద్భక్తుడు గృహస్థ సన్యాసి అయిన చటర్జీ మహాశయుడు విచారముఖంతో హుక్కా పీల్చసాగాడు. విషయకర్మలన్నీ బహుశా ఆయనకి విషంలా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంతలో లోపల వైపు తలుపు తెరుచుకుని దాసీది ముఖం ఏవలకు పెట్టి, చిన్నమ్మగారు లోపలికి రమ్మంటున్నారండి అంది. చటర్జీ త్రుళ్ళిపడి, ఎందుకో చెప్పు సదు అన్నాడు. కాసిని పాలు వగైరా మీకోసం సిద్ధం చేసి కనిపెట్టుకొని కూర్చొనున్నారు అన్నది. చటర్జీ హుక్కా తీసి చిరునవ్వు నవ్వుతూ, మీ చిన్నమ్మగారితో వేగలేకుండా ఉన్నానే సదు. పర్వదినం ఓ పూట ఉపవాసం చేద్దామనుకుంటే ఆమె సహించేట్టు లేదే అని ఆయన లేచి నిలబడి వెళ్తూ వెళ్తూ నిట్టూర్పు విడిచి, సంసారంలో ఉండి పరలోకంలో ఉపయుక్తమయ్యే పనులు 2 చేసుకుపోదామంటే ఎన్నైనా విఘ్నాలే. మధుసూదన, హరిహరి అన్నాడు. కొన్నాళ్ల నుంచి సంధ్యకు ఒంట్లో బాగుండటం లేదు. తరచూ జ్వరం వస్తూనే ఉంది. తండ్రి చికిత్సలో ఉండి ఆమె క్రమక్రమంగా నీరసించిపోతోంది. తల్లి డాక్టర్ విపిన బాబును పిలిపిస్తానని బెదిరిస్తూ ఉంటుంది. ఈ విషయం మీద తల్లి కూతుళ్ళ ఇద్దరి మధ్య ప్రతిరోజు చిన్న చిన్న తగాదాలు ప్రారంభమవుతూనే ఉంటాయి. ఇవాళ సాయంకాలం పూట సంధ్య ముందరి వసారాలో ఒక స్తంభానికి ఆనుకుని కూర్చుని తల్లి ఇచ్చిన సగ్గుబియ్యం జావ కళ్ళు మూసుకుని ఎలాగో అలా తాగేసి గబగబా ఒక తమలపాకు డోకు రాకుండా నోట్లో కుక్కుకుంది. ఈ సగ్గుబియ్యం జావంటే సంధ్యకు తగని డోకు. కానీ తల్లి భయంతో అంతా తాగేసింది. ఏ మూల నుంచో ఒక మూల నుంచి తల్లి తనని కనిపెట్టి చూస్తూనే ఉంటుందని ఆమెకు నిశ్చయంగా తెలుసు. ఇంతకుముందు సంధ్య ఏదో పుస్తకం చదువుతోందల్లే ఉంది. ఆ పుస్తకం పేజీలు విప్పి ఆమె ఒళ్ళో బోర్లగా పెట్టి ఉంది. ఆ పుస్తకమే మళ్ళీ అందుకుని చదువుకోబోతుండగా ముందరి వాకిట్లో ఒకవైపు నుంచి, పిన్ని ఎక్కడున్నావమ్మా అన్న పిలుపు వినిపించింది. పిలుస్తూ లోపలికి వచ్చాడు అరుణ్. అతడు కట్టుకున్న బట్టలు అలసిపోయినట్లున్న అతని ముఖం చూస్తే ఎక్కడి నుంచో వచ్చినట్లున్నాడు. ఒక్క నిమిషం పాటు నీరసంగా ఉన్న సంధ్య ముఖంలో రవంత రక్తిమ కనిపించింది. ఆమె కళ్ళెత్తి నవ్వు ముఖంతో, నువ్వు ఇప్పుడే కలకత్తా నుంచి వచ్చినట్లున్నావే అరుణ్దా అని అడిగింది. అరుణ్ దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోయి, కానీ నువ్వు ఇంత చిక్కిపోయావు ఎందుచేత? మళ్ళీ జ్వరం వస్తోందా అన్నాడు. ఏదో అలాంటిదే, కానీ నీ ముఖం కూడా కొంచెం వాడినట్లు కనిపిస్తుందే. ముఖం చేసుకున్న అపరాధం ఏముంది? రోజల్లా స్నానం లేదు, భోజనం లేదు. భలే మాదిరీలు పురమాయించావు. వెతికి వెతికి హైరాణ పడ్డా. ఇవిగో తీసుకో అని అతడు జేబులోంచి కొన్ని కాగితాలు తీసి సంధ్య చేతికిచ్చి, పిన్నెక్కడుంది? బాబయ్య బయటికెళ్ళాడా? క్రిందటి శనివారం ఎంత ప్రయత్నించినా రాలేకపోయాను. అంచేత ఇవి తీసుకురావటం ఆలస్యమైపోయింది. ఏమల్లుతావు? పక్షుల బొమ్మలా, పువ్వుల బొమ్మలా, లేకపోతే దేవుళ్ల బొమ్మలా అన్నాడు. ఆ ఆలోచనకి ఇంకా చాలా వ్యవధి ఉందిలే. వీటిని తీసుకురావటానికే వారం రోజులు పట్టినప్పుడు వీటిని ఇవ్వటానికి మరొక గంట ఓపిక పట్టలేకపోయావా? స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి ఇక్కడికే వచ్చేసావే. అరుణ్ నవ్వుతూ,
స్నానం భోజనం సంగతికా హవీక సంధ్యానంతరమే. కానీ చటుక్కున ఇంత జబ్బు పడ్డావే అన్నాడు. అతడు మాట్లాడిన సంధ్యా సమయం అన్న మాటల్లోని వ్యంగ్యం సంధ్య చెవికి సోకి ఆమె ముఖాన్ని కొంచెం అరక్తం చేసింది. కానీ అదేమీ గ్రహించనట్లే ఆమె కోపం తెచ్చుకుని, ఆ సంధ్యా సమయం అవటానికి మాత్రం ఇంకా ఆలస్యం ఏముంది అరుణిదా, వెళ్ళు, ఇంకా ఊరికే అనవసరంగా ఆలస్యం చేయకు అన్నది. అరుణ్ మళ్ళీ నవ్వి సమాధానమేదో చెప్పబోయాడు. కానీ జగద్ధాత్రి ముఖం కేసి చూసేసరికి అతడి పెదముల్లో మాట పెదముల చాటునే ఉండిపోయింది. జగద్ధాత్రి కోపంతో ముఖం కందగడ్డలా చేసుకుని ఇంట్లోంచి బయటికి వచ్చి కూతుర్ని ఉద్దేశించి, తమలపాకులు ఇంకా నమలకే సంధ్య, అది నోట్లోంచి ఉమ్మేసి తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు పరిహాసాలాడు అని ఎవరివైపు చూడకుండానే గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయిందామె. హఠాత్తుగా ఏదో రభస జరిగినట్లయింది. అరుణ్ వజ్రాహతుడిలాగా నోటి మాట లేకుండా అలాగే నిశ్చలంగా నిలబడిపోయాడు. సంధ్య ముఖం వివర్ణమైపోయింది. కొన్ని క్షణాల పాటు సంధ్యాకాశంలోని కాంతి అంతా మాయమైపోయినట్లయింది. కాసేపు అలాగే ఉండి సంధ్య నోట్లో తమలపాకులు ఉమ్మేసి చటుక్కున ఏడుపు ప్రారంభించి, నువ్వింక ఈ ఇంట్లోకి రావడం ఎందుకు అరుణిదా? మమ్మల్ని సర్వనాశనం చెయ్యింది, ఇంకా నువ్వు విడిచిపెట్టవా అంది. అరుణ్ ఒక్క మాటైనా మాట్లాడలేకపోయాడు. తర్వాత మెల్లిగా, నువ్వు నోట్లో తమలపాకు ఉమ్మేశావు, నిజంగా నేను నీకు అస్పృశ్యుణ్ణా అని మాత్రం అన్నాడు. సంధ్య హఠాత్తుగా ఏడుస్తూ, నీకు జాతి లేదు, ధర్మం లేదు, ఎందుకు ముట్టుకున్నావు నన్ను అంది. నాకు జాతి ధర్మము లేవు? లేవు. నువ్వు సీమకెళ్ళావు, మ్లేచ్చుడివి. ఆ రోజున మా అమ్మ నీకు ఇత్తడి చెంబుతో మంచినీళ్ళిచ్చింది, జ్ఞాపకం లేదు? అరుణ్ దీర్ఘ నిశ్వాస వదిలి, నాకు జ్ఞాపకం లేదు, కానీ నీ దగ్గర నేనిప్పుడు అస్పృశ్యుణ్ణి, మ్లేచ్చుణ్ణి అన్నాడు. సంధ్య కళ్ళు తుడుచుకొని, కేవలం నాకే కాదు, అందరికీని, ఈనాటి నుంచే కాదు, ఎవరి అభ్యంతరాలన్నీ పాటించకుండా నువ్వు ఎప్పుడైతే సీమకెళ్ళావో ఆనాటి నుంచి అన్నది. కానీ నేనేమనుకున్నానంటే, కానీ మనసులో ఏమనుకున్నాడో అది మాత్రం పైకి చెప్పలేకపోయాడు. ఒక్క నిమిషం మాత్రం ఆగి, నేనింక బహుశా ఈ ఇంటికి రాను, కానీ నన్ను నువ్వు అసహ్యించుకోకు సంధ్య, అసహ్యం కలిగే పనులు నేనెప్పుడూ చేయలా అన్నాడు. నీకు ఆకలి దప్పిక ఏమీ లేవా అరుణ్దా? నువ్వు ఇలా నాతో జగడం పెట్టుకునే కూర్చుంటావా? లేదు, నేను జగడమాడను. అసహ్యించుకునే వారికి ముఖాముఖిని నించుని వివాదం పెట్టుకునేంత అల్పుణ్ణి కాదు నేను అని అరుణ్ మెల్లగా బయటికి వెళ్ళిపోయాడు. సంధ్య అటుకేసి రెప్పవాల్చకుండా చూస్తూ రాయిలాగా అలాగే కూర్చుండిపోయింది. తల్లి ఎదుటికి వచ్చి ప్రసన్న ముఖంతో, వెళ్ళని, బహుశా ఇంకా రాడనుకుంటాను అంది. సంధ్య త్రుళ్ళిపడి, రాడు అంది. అనవసరంగా ముట్టుకున్నావు, బట్టలు విడు అన్నది తల్లి. సంధ్య తల్లి ముఖం కేసి చూసి, బట్టలు కూడా విడవాల్సిందే అన్నది. సంధ్య మ్లాన ముఖం తాలూకు కవళిక తల్లి కంట పడలేదు. ఆమె ఆశ్చర్యపడుతూ, అక్కర్లేదు, కిరస్తానీ వాడు, వితంతువైనా పెళ్ళైన వాళ్ళైనా స్నానం కూడా చెయ్యాల్సిందే. ఆ రోజున రాసమణి పిన్ని ఆ రోజు కొంచెం బడాయి చూపిందిలే, కానీ ఆవిడ దగ్గర ఆచార వ్యవహారాలు నేర్చుకోవాల్సిందే. యానాది వాళ్ళ పిల్ల తాకిందో లేదో, అయినా మనవరాల్ని వేళకాని వేళ చెరువులో ముంచి గాని ఇంట్లోకి తీసుకురాలా అంది. సరేలే అమ్మా, వెళ్తున్నా అన్నది సంధ్య. తల్లి తల ఊగిస్తూ బ్రాహ్మల ఆచార వ్యవహారాలని గురించి ఇంకా ఏదో ఉపదేశం ఇవ్వబోయింది. కానీ వెనకాల నుంచి, జగ్గు, ఇంట్లో ఉన్నావా అన్న పిలుపు వినిపించింది. గోలోక చటర్జీ మహాశయుడు సరాసరి చావిట్లోకి వచ్చేశాడు. జగద్ధాత్రి వెనక్కి తిరిగి చూసి, ఓహో,
చటర్జీ మావే, ఎంత అదృష్టం అంది. కానీ ఆ రోజున రాసమణి పిన్నికి తన కూతురుకు జరిగిన సంఘటన, వారి మధ్య జరిగిన సంభాషణ జ్ఞాపకం వచ్చి జగద్ధాత్రి ముఖం వాడిపోయింది. సంధ్య లేచి నుంచుంది. గోలోక చటర్జీ ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా సంధ్యతో మాట్లాడడం ప్రారంభించాడు. నవ్వుతూ, ఏమే సంధ్య, ఎలా ఉన్నావు? కొంచెం జబ్బుగా ఉన్నట్లున్నావే అన్నాడు. లేదు, బాగానే ఉన్నాను తాతయ్య. జగద్ధాత్రి శుష్క ముఖంలోకి కొంచెం నవ్వు తెచ్చుకొని, బాగానే ఉంది. నెల్లాళ్ల నుంచి మామ రోజు నలతే, రోజు జ్వరమే. ఇవాళ కూడా సగ్గుబియ్యం జావ తాగి కూర్చుంది అన్నది. అలాగా? అలా ఎందుకుండదు మరి? ఎక్కడో ఈ పాటికి ఒళ్ళో పిల్లల్ని వేసుకుని సంసారం చక్కదిద్దుకుంటూ ఉండాల్సింది. మీరు దాన్ని ఇంట్లో కట్టేసి ఉంచారు. పెళ్ళి ఎప్పుడు చేస్తారు? దాని వయస్సు. జగద్ధాత్రి చటుక్కున వయస్సు సంగతి పైకి రానియకుండా, ఏం చెయ్యను మామ, నేను ఒక్కత్తెను, ఆడదాన్ని, ఎన్నని చక్కదిద్దుకోను. ఆయన వినిపించుకోరు. ఒకటే వైద్యం పిచ్చి. ఇవన్నీ వదిలేసి కాశీ వెళ్ళి అత్త దగ్గర ఉండిపోదామా అన్నంత అసహ్యం పుట్టుకొస్తుంది. ఆ తర్వాత ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటే అలా అవుతుంది అని చెప్తుండగానే ఆమె కంఠస్వరం గద్గదమైంది. ఆ పిచ్చివాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయన పిచ్చివారైనా బ్రతికిపోదును. శుభ్రంగా గదిలో పడేసి తలుపు గొళ్ళెం పెట్టేదాన్ని. నన్ను లోపల బయట అన్ని విధాలా కాల్చి మసి చేస్తున్నారు అంటూ జగద్ధాత్రి పమిడ చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. గోలోక చటర్జీ సానుభూతి స్వరంతో, అవునవును, నేను చాలా సంగతులు విన్నాను. మీరు కూడా విల్లు విరిచేవాడే రావాలని పణం పెట్టుకుని కూర్చున్నారటగా? స్వయంగా కార్తికేయుడు కానీ రాకపోతే కన్యనివ్వరటగా? మనలాంటి మహాకులీనుల ఇళ్లల్లో ఇలాంటివి ఎప్పుడైనా జరుగుతాయా? జరిగాయా అమ్మాయి? ఆ రోజుల్లో అయితే ఎంత కులీనులైతే మాత్రం గంగా స్నానం చెయ్యందే వారి కులీనత తగ్గేదా? వినలేదు నువ్వు? మధుసూదన, నువ్వే సత్యం అన్నాడు. జగద్ధాత్రి క్షుబ్ధురాలై, నీకెవరు చెప్పారు మామా? అల్లుడు మయూర వాహనం మీద వస్తేనే గాని పిల్లనివ్వనన్నానా? పిల్ల ముందా కులం ముందా? మీ వంశంలో ఎవ్వరూ శూద్రులని చెప్పి కాయస్థుల ఇళ్లల్లో కాళ్ళైనా కడగరే. నేను కార్తికేయుడే రావాలని కాంక్షిస్తానా? కూలీనత లేని కొంపల్లో మాత్రం పడేయను నా పిల్లని. కాళ్ళు చేతులు కట్టి గంగలోనైనా పారేస్తా. ఇదే నా ప్రతిజ్ఞ అంది. చటర్జీ సంతోషంతో, అదా సంగతి, సరే నే చూస్తాలే అన్నాడు. లోపలికి వెడదాం అనుకుంటూనే సంధ్య ఎర్రబడ్డ ముఖంతో తల వంచుకుని అక్కడే నుంచుని ఉంది. చటర్జీ ఆమె వంక చూస్తూ హాస్యంగా, కార్తికేయుడే కావాలనుకోకపోతే జగ్గు, పిల్లని నా చేతుల్లోనే పెట్టరాదు? వరుస కాదనే ఇబ్బంది లేదు. రాజు రాణిలా ఉంటాం చక్కగా. ఏమంటావు మనవరాలా? పసందుగా ఉన్నానా అన్నాడు. మరో సమయంలో గనక అయినట్లయితే పరిహాసంలో సంధ్య కూడా భాగం పంచుకునేదే గాని అరుణ్తో ప్రారంభమైన ప్రసంగం తండ్రి దాకా వచ్చేసరికి ఆమె క్రోధంతోనూ దుఃఖంతోనూ సిగ్గుతోనూ ఉడికిపోతోంది. అంచేత ముఖం పైకెత్తి కాఠిన్యంగా, పసందెందుకు కాదు తాత, సప్తకట్ల సవారీ ఎక్కి శ్మశానానికి వెళ్తూ మీరీ దారినే వేంచేస్తే పూలదండ పట్టుకుని సిద్ధంగా ఇక్కడే నుంచుంటా నేను అని గబగబా ఆమె మరో గుమ్మంలోంచి బయటికి వెళ్ళిపోయింది. సంధ్య పట్టరాని కోపంతో వెళ్ళిపోయిందన్న సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అనవసరమైన పరిహాసం వల్ల కలిగిన ఈ తీవ్రమైన నిందకు మొదట్లో చటర్జీకి నోటి వెంట మాట రాకుండా పోయింది. తర్వాత హహహ అని శుష్కమైన నవ్వు నవ్వి, పిల్లంటే పిల్లగాదు, సీమ నుండి దిగిన ఫైల్మాన్, అదీగాక తాత మనవరాలి వరుస అన్నా అనొచ్చు కానీ ఆ రోజున రాసమని చెప్తే విన్నా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది అని. తల్లిదండ్రులన్నా లక్ష్యం చేయదన్నమాట అన్నాడు. జగద్ధాత్రికి మొదట్నుంచి ఇలా ఏం జరుగుతుందో అని భయంగానే ఉంది కానీ మధ్యలో పరిహాసంలో పడి ఇది కొట్టుకుపోతుందిలే అని ఆశించింది.
బహుశా కొట్టుకుపోయేదే గాని సంధ్యే అనవసరంగా పుట్టలో ఉన్న పాముని కర్రతో కదిపి బయటికి లాక్కు వచ్చింది. కూతురి మీద జగద్ధాత్రికి కలిగిన విరక్తికి అంతులేదు. కానీ పైకి మాత్రం సవినయంగా, లేదు మామ, సంధ్య అలాంటివేమీ అనలేదు. పిన్ని కాస్త అయితే గంపంత చేసి చెప్తుందని నీకు తెలుసుగా అంది. అది తెలుసు, కానీ నా దగ్గర అలా చెప్పదు. నేనప్పుడు అక్కడే నుంచుని ఉన్నాను మామ. చటర్జీ నవ్వుతూ, అలాగా, హద్దు పెట్టనన్నా పెట్టలేకపోయావన్నమాట అయితే అన్నాడు. ఈ మాటతో జగద్ధాత్రి మనస్సులో కాస్త బలం తెచ్చుకొని, హద్దా, నువ్వు చూస్తూ ఉండు మామ, దాన్ని ఎలా శిక్షిస్తానో అన్నది. చటర్జీ స్నిగ్ధ స్వరంతో, పోనీ శిక్షించాల్సినంత అవసరం లేదులే. పెళ్ళి అయి సంసారం నెత్తిన పడితే తనను తాను చక్కదిద్దుకుంటుంది. అయినా కాస్త అదుపులో ఉంచాల్సిందే. రోజులు చూస్తే చాలా భయంగా ఉన్నాయి. అరుణ్ వస్తున్నాడా ఇప్పుడు అన్నాడు. జగద్ధాత్రి భయం కొద్దీ, అరుణా, ఎబ్బే రావటం లేదే అని అబద్ధం ఆడేసింది. మంచిది, ఆ కుర్ర వెధవని రానియకండి. వాణ్ణి గురించి రకరకాల మాటలు వింటున్నాను. సంధ్య చిన్నప్పటి నుంచి అరుణ్ణి అన్నయ్య అని పిలుస్తూ ఉండేది. అతడు సీమకు వెళ్ళక పూర్వం ఇద్దరి మధ్య చాలా సుహృద్భావం ఉండేది. కానీ అతడు బ్రాహ్మణుల్లోంచి వెలి అయినాడు కనుక వీళ్ల స్నేహం ఎనడైనా ఏ విధంగానైనా పరిణమిస్తుందేమో అన్న సంశయం ఇప్పుడైతే తల్లికి కల్లోలైనా లేశమాత్రం కూడా లేదు. కానీ కొన్నాళ్ల నుంచి సంధ్య ప్రవర్తనలోనూ సంభాషణలోనూ మధ్య మధ్య ఆమెకొక విధమైన మంట పుడుతోంది. కళ్ళు మూసుకున్నా ఆమెకు ఆ మంట కనిపిస్తూనే ఉంది. కానీ ఎంత ఇది అయినా ఈ విషయాన్ని పురస్కరించుకుని ఇంత ఉద్విగ్నురాలు కావలసినంత అవసరం లేదని ఆమెకు తెలుసు. కానీ ఆ విషయాన్నే ఇప్పుడు ఇతరుల వల్ల సూచనగా వినేసరికి ఆమె ధైర్యాన్ని ఆరాటాన్ని ఆపుకోలేకపోయింది. వింటే ఎన్నైనా వినవచ్చు మామా, కానీ నా కూతురి విషయంలో లోకులకి ఇంత అక్కసు దేనికో అన్నది రిక్త కంఠంతో. చటర్జీ చిరునవ్వు నవ్వి గంభీరంగా, అది నిజమే అమ్మాయి, కానీ తగిన సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే లోకుల నోరు ముయ్యలేం సుమా అన్నాడు. జగద్ధాత్రి దీనికి కూడా ఏదో సమాధానం చెప్పబోయింది. కానీ సరిగ్గా ఈ సమయానికే సంధ్య అలా చేసి రావటం చూసేసరికి ఆమె భయంతోనూ ఆశ్చర్యంతోనూ విపరీతమైన కోపంతోనూ మాట్లాడలేకపోయింది. సంధ్య చెరువులో స్నానం చేసి ఇంట్లోకి వస్తోంది. ఆమె ఒంటినున్నవి తడి బట్టలు, కేశభారం నుంచి నీళ్లు కారుతున్నాయి. ఇంకా తల తుడుచుకునేందుకు వీలు చిక్కల. ఈ స్థితిలో ఆమె పక్క నుండి తప్పుకుంటూ గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. సంధ్యకు జ్వరమని చెప్పావుగా జగ్గు, సాయంకాలం పూట స్నానం చేసి వస్తోందే అని అడిగాడు చటర్జీ. నాకు ఏం తెలుసు మామా అని జవాబిచ్చింది జగద్ధాత్రి. కానీ సంధ్యకు విరుద్ధంగా తాను అరుణ్కు అవమానం చేసినందుకు ఇది పైకి చెప్పకుండా కఠినంగా బదులు తీర్చుకోవటమని ఆమెకు మనసులో తెలుసు. ఇలాంటి కూడని పనులు చేస్తే రోగం మరింత పెచ్చు పెరగదు. పెరిగితే మాత్రం ఏం చెయ్యను మామా, అది నా చేతిలో లేదు. చటర్జీ తల ఊపుతూ, అది అర్థమవుతూనే ఉందిలే. సరే అయితే ఇది చెప్పు, ఇంతకీ ఈ ఇంటి యజమాని ఎవరు? నువ్వా, అల్లుడా, లేక నీ కూతురా అన్నాడు. అందరూ యజమానులే అంది జగద్ధాత్రి. అయితే వారితో చెప్పు, ఊరి మధ్యకు తీసుకొచ్చి యానాది వాళ్లను ఎలికల వాళ్లను ఉంచడానికి వీల్లేదు. వాళ్లకేదో వేరే ఏర్పాటు చేయకపోతే నేనే చేయాల్సి వస్తుంది. మధుసూదన, నీవే గతి. దానికి సమాధానంగా జగద్ధాత్రి కోపంతో, సంధ్య ఇలా రా అని పిలిచింది. సంధ్య లోపల తల తుడుచుకుంటూ ఉన్నట్లుంది. కొంచెం ముఖం బయటికి పెట్టి, ఎందుకమ్మా అని అడిగింది. యానాది వాళ్లను వెళ్ళగొడతావా, లేక రేపు స్నానం చెయ్యబోయే ముందు నేనే చీపురు కట్ట తీసుకుని బాది వెళ్ళగొట్టనా అంది. దిక్కులేని ఇద్దరు ఆడవాళ్ళని చీపురు తీసుకుని బాదటం ఏమంత సాహస కార్యం కాదులేమ్మా. వాళ్ళు ఎవరికే నష్టం చేశారు? ఈ మాటకు చటర్జీ ఇచ్చాడు జవాబు.
నష్టం చెయ్యకపోవడం ఏమిటి? మొన్న నేను దారి వెంబడి పోతూ ఉంటే దారిలో కూర్చుని మేకలకు గంజి పోస్తున్నాడు. దారంతా ఆ ఎంగిలి చుక్కలు పడ్డాయి అని అతడు జగద్ధాత్రి కేసి చూశాడు. ఆమె వెంటనే సమర్థిస్తూ, పడకపోవటమే మామా అంది. అలా చెప్పు. తెలియనప్పుడు విషమైనా తాగవచ్చు గాని తెలిసాక తాగ్గలమా అని సంధ్యకేసి చూసి నవ్వుతూ, నీది చిన్న వయసు మనమరాలా, నువ్వు రాత్రిళ్ళైనా స్నానము చేయగలవు, కానీ నేను చెయ్యలేను అన్నాడు. సంధ్య మనస్సులో ఉన్న కోపాన్ని అణచుకుని, ఆ సంగతి తెలుసు తాత, కానీ నాన్న వాళ్లకు ఆశ్రయం ఇచ్చినప్పుడు వాళ్లకు మరెక్కడైనా కాస్త ఆశ్రయం దొరకందే వాళ్ళను వెళ్ళగొట్టి ఆయనకి ఎలా అవమానం చేయమంటావు చెప్పు అన్నది. కూతురు నోట్లోంచి మానము అవమానము ఇలాంటి మాటలు వచ్చేసరికి కోపం కొద్దీ తల్లికి నోటికి వెంటనే మాట రాలేదు. కానీ సరే మంచిదే, కానీ వాళ్ళకేం తక్కువ అంటూ గోకుల్ చటర్జీ అందుకున్నాడు. అరుణుడి ఇంటి వెనకాల బోల్డంత చోటు ఉందిగా, కాస్త వాళ్లకు చోటు ఇవ్వమని వాడితోనే చెప్పరాదు. యానాది వాళ్ళైనా వాళ్ళు హిందువులు, వాళ్ల మూలంగా వాడికి జాతి పోయేదేమీ లేదు అని చటర్జీ జగద్ధాత్రి ముఖం కేసి చూసి ముసిముసి నవ్వులు నవ్వాడు. ఆయన మాటల్లోని అరసాన్ని ఆమె ఎంత గ్రహించినా అరుణుడి ప్రసక్తి రాగానే అజ్ఞానురాలైన కూతురు ఏం కుంపముంచుతుందో, ఎంత కఠోరంగా ఏం మాట్లాడేస్తుందో అనే భయంతో ఆమె ఉత్కంఠకు అవధి లేకుండా పోయింది. సరిగ్గా ఆమె అనుకున్నంతా జరిగింది. సంధ్య కంఠస్వరంలో పరిహాస తరళత ప్రకాశించింది. కానీ ఆ మాటలు వినటానికి ఎంత తీక్షణంగా ఉన్నాయో అంత కటువుగానూ ఉన్నాయి. పోతే మాత్రం దానికి లెక్క జమా చెప్పండి. జాతినే లక్ష్యం చేయని వారికి ఇహ అది ఉన్నా పోయినా రెండూ ఒక్కటే. చటర్జీ నవ్వాలని ప్రయత్నించాడు, కానీ ఆయన ముఖం వాడిపోయింది. ఈ మాటలన్నీ నీతో అతడు సంప్రదిస్తూ ఉంటాడు కాబోలు అన్నాడు. సంధ్య కిలకిల నవ్వుతూ, భలే భలే తాతయ్య, అతడు మిమ్మల్నే కుక్కల కింద పిల్లుల కింద కట్టేసి లెక్క చేయనప్పుడు ఇహ నన్ను లెక్క చేస్తాడా అని ఆమె వాద ప్రతివాదాల కోసం కనిపెట్టు కూర్చోకుండానే కన్ను మూసి తెరిచే లోపన చటుక్కున గదిలోకి వెళ్ళిపోయింది. జగద్ధాత్రి ఇంక సహించలేకపోయింది. దౌర్భాగ్యురాల, పరాయి వాళ్ల కుర్రాడి మీద నువ్వు ఇంత అపవాదు వేస్తావా? అతన్ని ఎవరెరుగరు? అతడెన్నడూ ఈ మాటలు అనలేదని నేను గంగలో నిలబడి ప్రమాణం చేస్తా. గదిలో నుంచి సంధ్య దగ్గర నుండి సమాధానమేమీ రాలేదు. కాదు జగ్గు, అసలు ఈ కాలపు పిల్లలే ఇంత. పోనీలే, కుక్కలము పిల్లులము అయితే అయ్యాం గాని నీకు ఇవాళ ఒక్క మాట చెప్పి వెళ్తున్నా. పిల్లదానికి పెళ్లి చేయటానికి ఇంకా ఆలస్యం చెయ్యకు. ఎక్కడైనా ఇచ్చి చెయ్యి గాని ముందు ఈ పాపాన్నుంచి విముక్తి కలిగించుకో అన్నాడు చటర్జీ. జగద్ధాత్రి ఏడుస్తూ, ఒక్క సంబంధం నువ్వే చూడరాదా మామ, నేను ఇంకా ఎక్కడా వెతకలేకపోతున్నా అన్నది. చటర్జీ తల తిప్పుతూ, సరే చూస్తాలే, కానీ ఒక్క విషయం, నీకు ఒక్క కూతురాయే. ఎక్కడైనా దూరాన ఇచ్చి చేస్తే దిగులుతో కుళ్ళిపోవలసి వస్తుంది. మాలాంటి వాళ్ళ ఇళ్లల్లో వరుడి వయసు చూస్తే కాదు, అయినా ఎదురుగా పడి ఉంటుంది. 2 పూటలా కాస్త కంటికైనా కనిపిస్తూ ఉంటుంది. అంతకన్నా ఇంకా సుఖమేముంది అన్నాడు. జగద్ధాత్రి కళ్ళు తుడుచుకొని కరుణస్వరంతో, అంత అదృష్టం ఎలా లభిస్తుంది మామ? అయినా ఇల్లరకపు అల్లుడు. చటర్జీ ఆ మాట పూర్తి కాకముందే, చీచి, అలాంటి మాట ఇంకెప్పుడు తలపెట్టకు. ఇల్లరికపు అల్లుళ్ళు వచ్చే రోజులు కావివి. దాని మూలంగా బోలెడు అపనిందలు బయలుదేరుతాయి. అదీగాక ఎక్కడ నుంచైనా ఒక గోవిందుణ్ణి గొప్ప చేసి ఇంటికి తెచ్చుకుంటే వాడు భంగు గంజాయి త్రాగుతూ నీ ఆస్తినంతా తగలేస్తాడు. నీ సంగతి కూడా కాస్త ఆలోచించి చూసుకోనక్కర్లా అన్నాడు. ఈ మాటల్లో నిగూఢంగా ఉన్న సూచనను జగద్ధాత్రి గ్రహించి కళ్ళల్లో ఉత్తేజతను కనపరుస్తూ, చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాను మామ,
ఆలోచించి నాలో నేను కుమిలిపోతున్నాను అంది. చటర్జీ చిరునవ్వు నవ్వి, అదుగో అలా చెప్పు. పని పాట లేకుండా కూర్చుని తింటుంటే ఇలాగే అవుతుంది. ఈ సంగతి నీలాంటి బుద్ధిమంతురాలు గ్రహించలేదు అన్నాడు. జగద్ధాత్రి ఉప్పొంగిపోయి, గ్రహించకపోవటమే, లోపల లోపల అన్నీ తెలుసు నాకు. కానీ నేను ఆడదాన్ని, ఎటు చూద్దామన్నా ఒడ్డు పారం కనిపించడంలే అన్నది. చటర్జీ ఊరడింపుగా, కనిపిస్తుంది, తొందరపడితే ఏం లాభం, కాస్త ఆలోచించుకొని చూడరాదు. సరే వెళతా, ఇంకా సంధ్యా సమయం అయింది అన్నాడు. జగద్ధాత్రి వినయంగా, మామా, ఇందాకటి నుంచి అలా నుంచునే ఉండిపోయావు, ఒక్క నిమిషం కాస్త కూర్చోరాదు అన్నది. కాదు అమ్మాయి, సంధ్యావేళ దాటిపోతోంది, ఇంకా ఆలస్యం చేయటానికి వీల్లేదు అని గోలోక చటర్జీ మెల్లగా వెళ్ళిపోయాడు. జగద్ధాత్రి అతడి వెనక నడుస్తూ వీధి గుమ్మం దాకా అతడితో కూడా వెళ్ళింది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచన బ్రాహ్మణ పిల్ల 2వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఈ భాగం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి. మీ అభిప్రాయాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలుపండి. ఆలకించినందుకు ధన్యవాదాలు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం ప్రఖ్యాత నవల రచయిత శరత్చంద్ర చట్టోపాధ్యాయ బ్రాహ్మణ పిల్ల 3వ భాగంలోనికి ప్రవేశించాం. ముందుగా 2వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. గోలోక చటర్జీ ఊరి పెద్ద. భార్య ఇటీవలే మరణించింది. ఆమె మరణశయ్యపై ఉండి తన 10 ఏళ్ల కొడుకును తనకు రోగ సమయంలో ఆసరాగా వచ్చిన చెల్లెలు వరసైన వితంతువైన జ్ఞానదాకు అప్పగించి మరణిస్తుంది. ఇక తన స్వగ్రామానికి మరలిపోయి తన అత్తమామల్ని చూసుకుంటాను అని చెబుతున్న అమాయకురాలైన మరదలు జ్ఞానదాన్ని గోలోక చటర్జీ కొడుకు సాకు చెప్పి ఆమె మనస్సును కరిగించి ఆమెను తన ఇంట్లోనే అట్టి పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పైగా చిన్నావిడా అంటూ ఆమెను క్రొత్తగా సంబోధిస్తూ, లక్ష్మిలా నువ్వు ఇంట్లో ఉండగా మరో వివాహం నాకెందుకు అంటూ ఆమెను శాయశక్తులా లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పైకి మాత్రం పదే పదే మధుసూదనుణ్ణి స్మరించుకుంటూ సర్వసంగ పరిత్యాగి తరహాని అభినయిస్తూ ఉంటాడు. కానీ నిజానికి అతడు ఏ లౌకిక విషయాన్ని విడిచిపెట్టడు. గొర్రెల్ని, మేకల్ని దక్షిణాఫ్రికా అమ్మే వ్యవహారంలో యథాప్రకారం నిమగ్నుడయ్యే ఉంటాడు. ఉత్కంఠ చూపుతూనే ఉంటాడు. ఇక్కడ సంధ్యకు ఆరోగ్యం బాగుండదు. తండ్రి మనస్సు నొప్పించలేక ఆయన ఇచ్చిన మందునే వాడుతూ రోగం నయం కాక నీరసించిపోతూ ఉంటుంది. తండ్రి మందును తీసుకోవద్దని తల్లి ఆదేశిస్తున్నా సంధ్య చెవిని పెట్టదు. ఇంతలో అరుణ్ వస్తాడు. అరుణ్కు విరుద్ధంగా రాసమణి హెచ్చరికతో ఉద్విగ్నురాలై ఉన్న జగద్ధాత్రి తన మాటలతో అరుణ్ మనస్సును నొప్పిస్తుంది. అరుణ్ నొచ్చుకుని వెళ్ళిపోతాడు. చిన్ననాటి స్నేహితుడైన అరుణ్ గురించి సంధ్య కూడా నొచ్చుకుంటుంది. ఇంతలో గోలోక చటర్జీ మహాశయుడు వస్తాడు. సంధ్య వివాహ విషయం ప్రస్తావిస్తాడు. విల్లు విరిచేవాడే రావాలని పంతం పట్టి కూర్చున్నారటగా అంటూ జగద్ధాత్రిని ఎద్దేవా చేస్తాడు. ఏం పిల్ల, నన్ను పెళ్లాడరాదు అని పరిహాసంగా సంధ్యతో అంటాడు. దానికి అప్పటికే రెచ్చిపోయి ఉన్న సంధ్య అతడికి ఘాటుగా, తీవ్రంగా సమాధానమిస్తుంది. గోలోక చటర్జీ వంటి పాముని కర్రతో కదిపి పుట్టలో నుంచి బయటికి లాక్కు వచ్చిన విధంగా ప్రవర్తిస్తుంది. అతడిని ఆ విధంగా రెచ్చగొట్టి మాట్లాడినందుకు సంధ్యకు అర్థం కాదు గాని జగద్ధాత్రి చాలా భయపడుతుంది. తరువాత 3వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. పొద్దున్నే ప్రియముఖర్జీ హడావుడి పడుతూ హోమియోపతి పుస్తకం చంకన పెట్టుకుని మందుల పెట్టే తువాల్లో కట్టి చేత్తో పుచ్చుకొని వెళ్తున్నాడు. వెనకాలే ఒక అలగా జాతి విధవరాలు, బాబుగారు మీరు దయచేసి చోటు చూపించకపోతే మేము ఎక్కడికని పోతాం అని సవినయంగా ప్రార్థిస్తూ వస్తుంది.
ముఖర్జీకి ముఖం వెనక్కి తిప్పి మాట్లాడే అంత తీరిక లేదు. అతడు చెయ్యి వెనకాల ఆడిస్తూ, వీలేదు వీలేదు, ఇహ మిమ్మల్ని ఇక్కడ ఉంచలేను. మీరు కేవలం అలగా జాతి వాళ్ళు. నువ్వు మేకలకి గంజెందుకు పోశావు అన్నాడు. ఆ విధవరాలు విస్మితురాలై, అందరి మేకలు గంజి తాగుతాయి బాబూ అంది. ముఖర్జీ మండిపడుతూ, పో, మళ్ళీ అబద్ధాలాడుతున్నా. ఎవ్వరి మేకలు గంజి తాగవు. మేకలు గడ్డి మేస్తాయి అన్నాడు. గడ్డి తింటాయి, ఆకులు అలములు తింటాయి, గంజి తాగుతాయి బాబు. ముఖర్జీ అలాగే చేయి తిప్పుతూ, వీలేదు, మిమ్మల్ని ఇక ఉండనియన్నే. మీరు ఇవాళ లేచిపోవాలి. బ్రాహ్మణ వీధిలో మీరు మేకలకి గంజి పోస్తున్నారని గోలోక చటర్జీ చెప్పిపోయాడు. ఇంకా మీ మీద జాలి లేదు నాకు. మీరు ఒట్టి అలగా జాతివాళ్ళు అన్నాడు. అది ఆఖరిసారి ప్రార్థనగా, అయితే గంజిపోయటం మానేమా బాబు అంది. ముఖర్జీ సంకోచించకుండా, మానేయండి. మీకు ఆవులుంటే పోసుకున్నా తప్పులేదు, కానీ ఇది మాత్రం చాలా భయానక విషయం. ఇవాళ లేచిపోండి, తెలిసిందా? చాలా పొద్దుక్కిపోయింది, సల్ఫర్ ఇచ్చే వేళ దాటిపోతుంది అని గబగబా వెళ్ళిపోబోతుండగా అది వెనక నుంచి, బాబు, నిన్నటి నుంచి మా పిల్లది ఒక్క మెతుకైనా నంజలేదు అంది. ముఖర్జీ తక్షణమే వెనక్కి తిరిగి, ఎందుకని ఎందుకని కడుపులో నొప్పా, డోకులు వెళ్తున్నాయా అన్నాడు. యానాదిది కాదని తల తిప్పింది. అయితే మరేమిటి, కడుపు ఉబ్బరంగా ఉందా, ఆకలి లేదా? విపరీతమైన ఆకలి బాబుగారు. ఓ, అలా చెప్పు. అది కూడా ఒక పెద్ద జబ్బే. నేట్రం, ఆయోడం ఇలాంటివే ఇంకా చాలా మందులున్నాయి. ఇంతసేపటిదాకా చెప్పలేదే. చూసి చటుక్కున ఏదో మందు ఇచ్చేవాడినిగా, పద చూస్తా. అది కొంచెం వెనక ముందాడి, మందు అక్కర్లేదు బాబు, కాసిని బియ్యపు నూకలు ఇప్పిస్తే పిల్లదానికి వండి పెడతా అంది. ముఖర్జీ ఒక్క నిమిషం విస్తుపోయి చూసి మండిపడుతూ, మందు అక్కర్లేదు, బియ్యం కావాలా? నా ఎదుటి నుంచి పో అవతలికి, పాపిస్తాను. అలగా జాతి ముఖం మండ అన్నాడు. యానాదిది సిగ్గుపడి వెళ్ళబోతుంటే ముఖర్జీ గద్దిస్తూ, తినటానికి లేకపోతే సంజయ్ దగ్గరికి వెళ్ళి అడగలేకపోయావా అన్నాడు. యానాదిది నిశ్శబ్దంగా తల మాత్రం ఎత్తి చూసింది. ఇంటావిడి దగ్గరికి వెళ్ళేరు సుమా, చస్తారు. చెరువుగట్ట మీద నుంచి సంధ్య వస్తే నా పెద్ద మందుల పెట్టిలో ఒక ₹1 ఉంది, ఇవ్వమన్నానని చెప్పు. కానీ ముందే చెప్తున్నాను సుమా, జబ్బు వస్తే నన్నే పిలవాలి. విపినుడి దగ్గరికి వెళ్ళారంటే బాగుండదు. ఎవరు? త్రిలోకి కదూ, షష్ఠీచరణుడే. సరే, ఇంట్లో అంతా బాగున్నారా? యానాదిది మెల్లిగా వెళ్ళిపోయింది. త్రిలోకి, షష్ఠీచరణుడు దగ్గరికి వచ్చి నమస్కరించి, చిత్తం, మీ దయ వల్ల అంతా కులాసాగానే ఉన్నారు అన్నారు. ప్రియ ముఖర్జీ అస్ఫుటంగా ఆశీర్వదిస్తూ, మంచిది మంచిది, రోజులేమీ బాగుండడం లేదు. నాకు స్నానం చేయటానికి, భోజనం చేయటానికి కూడా తీరిక లేకుండా ఉంది. ఇంట్లో దగ్గులు పడిశాలు. పొద్దున్నే వెళ్తున్నారు ఎక్కడికి అన్నాడు. చిత్తం, తమ దగ్గరికి అన్నాడు త్రిలోకి. ముఖర్జీ ఉత్సాహితుడై, ఎందుకు ఎందుకు నా దగ్గరికి ఎందుకు అని ప్రశ్నించాడు. ఊళ్ళో వాళ్ల రాకపోకలకి మహా కష్టంగా ఉంది ముఖర్జీ గారు. అదే, కాలువ మీద వంతెన తయారు చేయిస్తున్నాం. మీరు వైకుంఠుడికి మక్తాకిచ్చిన తోటలో ఉన్న చిన్న వెదురు చెట్లు ఇవ్వకపోతే పని ఏమీ జరిగేట్టు లేదు అన్నాడు త్రిలోకి. ముఖర్జీ కోపం తెచ్చుకొని, నేను ఇవ్వటం ఎందుకు, ఊళ్ళో ఎవరూ లేరా అన్నాడు. ముసలి షష్ఠీచరణ్ ఇంతసేపటిదాకా మెదలకుండా ఊరుకున్నాడు. ఈసారి మళ్ళీ తల వంచి నమస్కరించి, మీరు అభయమిస్తే చెప్తాను బాబుగారు. ఈ ఊళ్ళో మీరు తప్ప మనిషి అన్నవాడు మరొకడు లేడు బాబుగారు. మీరు దయతలిస్తే 10 మంది బతికిపోతారు. లేకపోతే మేం బీదవాళ్ళం, వెదురు వాసాలు కొనేందుకు డబ్బెక్కడిది మాకు అన్నాడు. ముఖర్జీ ఒక్క నిమిషం ఆగి, ఊళ్ళో జనానికి ఇబ్బందిగా ఉందా ఏమిటి అన్నాడు. చచ్చిపోతున్నారండి బాబుగారు, చేతులు కాళ్ళు విరిగి చస్తున్నారంటే నమ్మండి అన్నాడు త్రిలోకి. కానీ అమ్మో, ఇంటావిడ విన్నదంటే మహా కోప్పడుతుంది అన్నాడు ముఖర్జీ. మీరు ఇస్తే ఆమె గారేం చేస్తుంది, అంతగా కాదంటే అంతా వెళ్ళి ఆమె కాళ్ల మీదే పడతాం అన్నాడు షష్ఠీచరణ్. ప్రియ ముఖర్జీ కాసేపు ఆలోచిస్తూ నిలబడి,
10 మందికి ఇబ్బందిగా ఉందిగా. సరే వెళ్ళి తెచ్చుకోండి, కానీ ఆవిడికి మాత్రం తెలియనీయకూడదు. అబ్బా! చాలా పొద్దెక్కిపోయింది. రసిక్ బాగ్దీ పెళ్ళానికి ఇప్పుడు ఎట్లా ఉందో. బ్రయోనియా యాక్లం కదిలినా మెదిలినా నొప్పి ఉంటుందిలే. సరే వెళ్తున్నా అంటూ గబగబా వెళ్ళి అదృశ్యుడైపోయాడు. ముసలి షష్ఠీచరణ్ కొంచెం నవ్వాడు. కానీ త్రిలోకి మాత్రం, ఈయనకి పిచ్చి అంటారు లోకులు. నిజమే గాని బాబాయ్, ఈ పిచ్చి మహారాజు తప్ప బీదవాళ్ల కష్టసుఖాలు గ్రహించే వాళ్ళెవరైనా ఉన్నారంటావా? గంగాజలంలాగా స్వచ్ఛమైన మనసు అని అతడు ఆ పిచ్చి మహారాజు వెళ్ళిన వైపుకు తిరిగి చేతులు రెండూ జోడించి దండం పెట్టాడు. హుకుమైంది, ఇంకా ఆలస్యం చెయ్యవద్దు. త్రిలోకి, తొందరగా పని పూర్తి చేసుకోవాలి అన్నాడు షష్ఠీచరణ్. అయితే పద పోదాం బాబాయ్ అన్నాడు త్రిలోకి తల ఊగిస్తూ. సంధ్య చీకటి మెల్లిమెల్లిగా దట్టంగా వ్యాపిస్తోంది. కానీ అప్పటికింకా దీపాలు పెట్టలేదు. అరుణ్ తన చదువుల గదిలో మధ్య టేబుల్ మీద 2 కాళ్ళు పెట్టుకొని దూలాల కేసి చూస్తూ కదలకుండా కూర్చున్నాడు. అతడి ఒళ్ళో పుస్తకం తెరిచి ఉంది. కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే కేవలం సంధ్య చీకటే పుస్తకం చదవకపోవటానికి కారణం కాదని తెలిసిపోతుంది. పైగా వెలుతురు బాగా ఉన్నప్పుడు కూడా ఆ పుస్తకం ఒళ్ళో అలాగే పడి ఉంది. నిజానికి అసలు అతడు ఆ రోజు నుంచి ఏ పని చేయటం లేదు. గుమ్మం కదిలి బయటికి కూడా పోవటం లేదు. ఈ మధ్య కొన్నాళ్ల నుంచి తాను ఒక వ్యక్తికి కేవలం అస్పృశ్యుణ్ణి అయిపోయానే అన్న మాటే క్షణానికి జ్ఞాపకం వస్తోంది. తనను తాకినంత మాత్రాన నోట్లో ఉన్న తమలపాకు కూడా ఉమ్మేసేటంత వరకు పోయాయి. తనంటే అసహ్యం, అశుచి కూడా. హఠాత్తుగా అతడి ఆలోచనలకి అడ్డు కలిగింది. తలుపు దగ్గర ఏదో చప్పుడవటం విని అతడు కళ్ళెత్తి చూసి, ఎవరక్కడా అని ప్రశ్నించాడు. నేను సంధ్యను అని జవాబు చెప్పి ఆమె తలుపు తెరుచుకొని గుమ్మానికి ఆనుకుని నుంచుంది. అరుణ్ చటుక్కున టేబుల్ మీద నుంచి కాళ్ళు తీసి లేచి నుంచుని అత్యాశ్చర్యంతో, నువ్వు ఇలా వచ్చావే, పైగా ఇలాంటి సమయంలో? లోపలికి వచ్చి కూర్చో అన్నాడు. నాకు కూర్చునేటి అంత తీరిక లేదు. నేను చెరువుకు స్నానానికి వెళ్తూ నీ దగ్గరికి ఇక్కడికి చాటుగా వచ్చాను. మా పరువు కాస్త నిలబెట్టాలి అరుణదా. అరుణ్ మరింత విస్మితుడై, పరువా మీద? తప్పకుండా నిలబెడతాను సంధ్య అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు అని సంధ్య ఒక క్షణం మాట్లాడకుండా ఊరుకుని, ఈ మధ్య నువ్వు ఏ పని చేయటం లేదని, ఇంట్లోంచి కూడా బయటికి రావటం లేదని నాన్న చెప్తే విన్నాను. ఏం చేతో తెలుసుకోవచ్చా? నాకు ఒంట్లో బాగుంటంలే. బాగుండకపోవటం ఏమీ ఆశ్చర్యం కాదు, కానీ అసలు అది కాదులే. అయినట్లయితే నాన్న అన్నిటికన్నా ముందు ఆ మాట చెప్పేవాడు. అరుణ్ మెదలకుండా ఊరుకున్నాడు. సంధ్య కూడా కాసేపటి వరకు నిశ్చలంగా ఊరుకొని, కారణం నాకు తెలుసు అరుణ్దా, కానీ నువ్వు మా ఇంటికి ఇంకెప్పుడు రావద్దు అన్నది. అరుణ్ మెల్లిగా తల ఊగిస్తూ, రాను. కేవలం మీ ఇంటికే కాదు, ఈ ఊరు వదిలేసి ఎక్కడైతే దోషం లేకపోయినా మనుషులు ఇంత హీనంగానూ ఇంత నింద్యంగానూ చూడకుండా ఉంటారో అక్కడికే పోయి ఉందామని ఆ సంగతి రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాను అన్నాడు. సంధ్య ముఖమెత్తి, జన్మభూమి వదిలి వెళ్ళిపోతావా అంది. జన్మభూమే నన్ను వదిలేసింది సంధ్య. ఈనాడు నీకు కూడా నువ్వు నోట్లో తమలపాకు ఉమిలివేయాల్సి వచ్చినంత అపవిత్రుణ్ణైపోయానుగా. ఇంతటి అసహ్యాన్ని సహిస్తూ కూడా ఇంకా నన్ను ఈ ఊళ్ళోనే ఉండమంటావా నువ్వు? సంధ్య నిరుత్తరయ్యి తల వంచుకొని అలాగే నుంచుని ఉంది. ఆచారమనే పేరుతో చిరకాలం నుంచి వస్తున్న సంస్కారం మీ మనస్సులను బహుశా ఇంకెన్నడూ స్పృశించదు. కానీ ఎక్కడైతే స్పృశిస్తుందో అక్కడి మనుష్యుడి చేతి మీదుగా సాటి సామాన్యుడికి జరిగే అవమానం వేదనతో ఎంత దూరం గుచ్చుతుందో, ఈ విషయం ఒకనాటికి నాకు ఇలా అనుభవంలోకి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు సంధ్య అన్నాడు అరుణ్. సంధ్య ఒక్క క్షణం మౌనం వహించి, కానీ ఈ అవమానాన్ని నీ అంతట నువ్వు తెచ్చిపెట్టుకోలేదా అరుణ్దా అంది. ఏం తెలుసు, కానీ సరే సంధ్య, ప్రాయశ్చిత్తం చేసుకుంటే దీనికేమైనా ఉపాయం ఉంటుందేమో చెప్పగలవా? ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఆత్మగౌరవం పోతుందేమో అన్న భయంతో దీనికి నువ్వు ఒప్పుకోలేదుగా.
మళ్ళీ ఈనాడు నీ అంతట నువ్వే ఆ గౌరవాన్ని వదిలేసుకున్నట్లయితే నేను చెప్తున్నాను అరుణిదా, నువ్వు ఇంకా ఏమైనా చెయ్యి కానీ ఈ ఊళ్ళో మాత్రం ఉండొద్దు. కానీ నువ్వు నన్ను అక్కడున్నా అసహించుకోవుగా. కానీ అలా అసహించుకుంటే మాత్రం ఇందులో నీకు నష్టం ఏమిటి? సంధ్య, ఈ మాట నీ నోటి మీదుగా నువ్వు కూడా అనగలిగావా? నువ్వు నా లజ్జా సంకోచాల ఆవరణని కూడా ఉండనిచ్చావు కాదు అరుణిదా. నీకు ఎన్నోసార్లు అభాసగా సూచనగా తెలియజేశాను, కానీ ప్రయోజనం లేకపోయింది. కానీ నీ భిక్షా బలాత్కారాన్ని ఏ విధంగానూ ఆపుకోలేకపోయావు. నాన్న అంగీకరించవచ్చు, అమ్మ కూడా మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మర్చిపోలేను. నేను ఎంతో గొప్ప బ్రాహ్మణ పడుచును. అరుణ్ ఆశ్చర్యంతో విస్తుపోయి, మరి నేను అన్నాడు. నువ్వు కూడా నా జాతి వాడివే, కానీ పులి పిల్లి ఒకటి కాదు అరుణిదా. సంధ్య ఈ మాటైతే అన్నది కానీ అంటుండగానే లోపల తనంతట తాను వణికిపోయింది. అరుణ్ ఇంకా మాట్లాడలేదు. విస్మయంతోనూ వ్యధతోనూ నిండిపోయిన తన నేత్రాలను మాత్రం సంధ్య ముఖం మీద నుంచి మరల్చుకున్నాడు. సంధ్య బలవంతంగా నవ్వటానికి ప్రయత్నించి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అరుణిదా, నన్ను మాత్రం సులభంగా మర్చిపోలేవు. చాలా కాలం వరకు జ్ఞాపకం ఉంటా నీకు నేను. మాటి మాటికి నీకిన్ని అవమానాలు ఎవ్వరూ చేయలా కదా అంది. అరుణ్ తల ఎత్తి, నువ్వు ఎందుకోసం వచ్చావో ఆ సంగతి ఇంతవరకు చెప్పలేదే అన్నాడు. సంధ్య సమాధానంగా కొంచెం నవ్వింది. ఒక్క క్షణం మెదలకుండా ఊరుకుని, పృథ్వీలో ఆశ్చర్యాలకు అంటూ లేదు అని ఇంకేదో చెప్పబోయి కాస్త ఆగి, అయినా నా మర్యాదను నువ్వు నిలబెట్టకపోతే పృథ్వీలో ఇంక నిలబెట్టేవారెవ్వరూ లేరు. ఈ మాట నువ్వు విశ్వసిస్తావా అరుణిదా? అరుణ్ నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకున్నాడు. ఒక యానాది విధవదాన్ని, దాని కూతుర్ని దాని తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. మా నాన్న వాళ్ళని పిలుచుకువస్తే నేను వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాను. ఎక్కడా? మా పాత పశువుల పాకలో. కానీ బ్రాహ్మణ వాడకట్టున వాళ్ళను ఉంచకూడదు. అరుణ్ విస్మితుడై, ఎందుకని అని అడిగాడు. ఎందుకనేమిటి? వాళ్ళు యానాది వాళ్ళు మన చెరువు రేవులోంచి మంచినీళ్ళు తెచ్చుకుంటారు. దారిలో మేకలకు గంజి పోస్తూ ఉంటారు. గోలోక చటర్జీ తాత పొరపాటుని ఎక్కడ తొక్కుతాడో అని అమ్మ వాళ్ళని రేపొద్దున్నే ముందు చీపురు కట్ట తిరగేసి తన్ని తగలేసి కానీ స్నానం చెయ్యనంటూ శపథం చేసి కూర్చుంది. నువ్వు వాళ్ళకి కాస్త చోటి అరుణిదా. వాళ్ళకి ఏమీ లేదు, కేవలం నిరాశ్రయులు. మంచిదే కానీ చోటు ఎక్కడివ్వను, అది నాకు తెలీదు. ఎక్కడైనా ఇయ్యి, నీకు కాక ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాను చెప్పు. అరుణ్ కొంచెం ఆలోచించి, మా ఒరియా తోటమాలి వాళ్ళ దేశం వెళ్ళాడు, వాడి పాకలో వాళ్ళు ఉంటారేమో, అయితే కాస్త ఆ ఇల్లు సర్దిస్తాను అన్నాడు. సంధ్య ముఖం ఎత్తి మాట్లాడలేకపోయింది. అధోముఖిగా ఉంది. అలాగే తల తిప్పి ఒప్పుదల తెలియజేసింది. అలా అయితే వాళ్ళని పంపించు. తోటమాలి తిరిగి వస్తే వాడికి మరో ఏర్పాటు ఏదైనా చేస్తానులే. సంధ్య దీనికి కూడా సమాధానం చెప్పలేకపోయింది. అలాగే నతనేత్రి అయి నిలబడి ఉండి తనను తాను సంభాళించుకుంటుందేమో. తరువాత మెల్లగా, ఇప్పుడు నా నోట్లో తాంబూలం లేదు, స్నానం చేయడానికి వెళ్తున్నా, ఇప్పుడే నీకు కొంచెం నమస్కరించి పాదధూళి తీసుకుని వెళ్తాను అని ఆమె సాష్టాంగంగా నమస్కరించి అతడి పాదధూళిని శిరస్సును ఉంచుకుని చటుక్కున అక్కడి నుండి అదృశ్యురాలైంది. ఆమెను మళ్ళీ వెనక్కి పిలుద్దామని కానీ ఇంకేమైనా అడుగుదామని కానీ ప్రయత్నించకుండానే అరుణ్ ఆమె వెళ్ళిన వైపుకేసి చూస్తూ స్తబ్దుడై అలాగే కూర్చుని ఉండిపోయాడు. ఇక్కడితో ప్రఖ్యాత రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ బ్రాహ్మణ పిల్ల 3వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఈ భాగం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను సూచనలను కామెంట్ రూపంలో తెలపండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.